స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం న చ భూతసంఘః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓ మనం ఉంటున్న ఈ ప్రపంచం చాలా విశాలమైంది. దునియా బడా విస్తార హై. కానీ ఎందుకో మన హృదయాలంత విశాలంగా లేవు. పరిమితంగా ఉన్నాయి, పైగా సంకుచితంగా కూడా ఉన్నాయి. ఈ ప్రపంచంలో అందం ఉంది, సౌందర్యం ఉంది, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి, వనరులు ఉన్నాయి, నియతి కూడా ఉంది. వీటన్నిటి మధ్య సరిపడి ఆనందంగా జీవించేటువంటి పరిస్థితి ఉన్న ఒకవైపు, సరిపెట్టుకోలేనటువంటి మానసిక దౌర్బల్యం, మనిషి యొక్క బలహీనత ఈ ప్రపంచాన్ని చాలా చిన్నదిగా, అల్పంగా, స్వల్పంగా మార్చేసుకుంటూ పోతా ఉంది రోజు రోజుకి. బ్రతుకే దుర్భరంగా మారిపోతూ ఉంది. జీవితం ఒక అయోమయమైనటువంటి సంకటంలో పడిపోతా ఉంది. ఈ క్షణం సుఖంగా ఉన్నా ఈ సుఖాలు మరో క్షణం ఉంటాయి అనేటువంటి నమ్మకం లేకుండా, ఊహించనివన్నీ వచ్చి జీవితంలో చేరిపోతూ ఉన్నాయి. ఆశించినవి రాకపోగా భరించలేనివన్నీ వచ్చి బ్రతుకుల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొనసాగడం అనేటువంటిది ఎవరికైనా కష్టమే. అటువంటి బ్రతుకు యొక్క హృదయం సంకుచితంగా మారుతూ ఉందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎన్ని అద్భుతాలు, ఎన్ని అందాలు, ఎన్ని సౌందర్యాలు ఉండినా ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మించినటువంటి అందం, అన్నిటికన్నా మించినటువంటి సౌందర్యం, అద్భుతం ఎక్కడుందో తెలుసా? మనిషిలో ఉంది. మనిషిలో ఉంది. అందమైంది ఏదైనా ఉంటే, అద్భుతమైంది ఏదైనా ఉంటే, ప్రపంచంలో ఉండేటువంటి అందాలన్నిటికన్నా కూడా మించినటువంటి అందం, ఆనందం మనిషిలో ఉంది. అందువల్ల మనలో ఏదైతే ఉందో ఇది అర్థం కానప్పుడు బాహ్యంలో చేసేటువంటి పరిశోధనలు ఏవన్నా కానివ్వండి, అవి ఒక పూర్ణత్వాన్ని ఇవ్వలేవు. మనిషిలో ఏదుందో అది అర్థమైనప్పుడే బాహ్యంలో చేసేటువంటి ప్రయత్నాలకి ఒక రూపం అంటూ ఏర్పడుతుంది. కనుక ఈరోజు విజ్ఞాన శాస్త్ర పరిధిలో చూసినా కూడాను అనేకమైనటువంటి పరిశోధనలు జరిగిన, పరిశోధనా జనిత ఫలితాలు మనకు అందుతూ ఉండిన, సౌకర్యాలన్నీ కూడాను మనిషిని చుట్టుముట్టిన, సుఖంగా మనిషి ఉండలేకపోవడానికి కారణం అదే. కాబట్టి ఎన్ని ఈ ప్రపంచంలో వచ్చి మనకు కలుస్తూ ఉండినా, మనలో ఒక పూర్ణత్వం లేనప్పుడు, ఒక అసంపూర్ణత ఉండేటప్పుడు ఏవి కలిసినా అసంతృప్తితో ఉండేవాడిని కలుస్తాయే కానీ సంతృప్తి కలిగేందుకు అవకాశం లేదు. కనుక ఒక అద్భుతమైనటువంటి అమర జ్యోతి మనలో ఉంది. ఇది సత్యం. మనిషి కన్నా అన్యంగా, మనిషిలో ఏదైతే ఉందో దానికన్నా అన్యంగా ఏది ఈ ప్రపంచంలో ఉండినా అది మిథ్య. ఆనందం అనేది సత్య వస్తువులో ఉంటుందే కానీ అసత్యంలో, మిథ్యలో ఉండేందుకు అవకాశం లేదు.
కనుక మనిషిలో సత్యం ఉంది, అదే సత్యానందం, అదే నిత్యానందం, అదే ఆత్మానందం. కనుక మనిషికి తెలియాల్సిన సత్యం ఒక్కటే, ఆత్మ ఆనంద స్వరూపం. కానీ ఆ ఆత్మ నేనే అనేటువంటి జ్ఞానం కలగాలి. వాస్తవానికి అదే సత్యం. కనుక ఆత్మ అస్తి, ఆత్మ ఉంది, ఆత్మ అజ్ఞానం అస్తి. వచ్చిన బాధ అది. ఆత్మ ఉంది కానీ ఉన్నట్టు తెలియడం లేదు. ఆత్మ అజ్ఞానం అస్తి, ఆత్మకు సంబంధించినటువంటి అజ్ఞానం ఉంది. ఇది పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆత్మ అజ్ఞానం అంటే ఆత్మ ఉన్నట్టు తెలియకుండా పోవడం. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఆత్మ అస్తి, ఆత్మ ఉంది, అది నాకు తెలియడం లేదు. తెలియకపోతే నష్టం లేదు. ఉంటే ఒక విధమైన నష్టం అది, కానీ కష్టం లేదు. కష్టాలన్నీ ఎక్కడ ప్రారంభం అవుతున్నాయంటే ఉన్న ఆత్మ తెలియకపోగా లేనిది ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇది ప్రాబ్లం. ఉన్నది ఉన్నట్లు తెలిస్తే ఏ సమస్య లేదు. ఉన్నది ఉన్నట్టు తెలియలేదనుకోండి, అప్పుడు కూడా బాధ లేదు. జ్ఞానం లేకపోవచ్చు, వేరే విషయం, బాధ లేదు. కానీ ఉన్నది మరొక విధంగా తెలిసిందనుకోండి, అక్కడ కష్టాలు ప్రారంభం అవుతాయి. ఇప్పుడు రాత్రి ఉపన్యాసం అయిన తర్వాత మీరు వెళుతూ ఉన్నారనుకోండి, అట్లా ఏదో ఒక గలీలో పోతూ ఉంటే మసక చీకటిగా ఉంది కనుక సడన్గా అక్కడ ఒక పాము కనిపించేటప్పటికి కెవ్వుమని కేకేశారనుకోండి, భయపడి కరిచేస్తుందేమో అనేటువంటి ఒక దారుణమైనటువంటి భయం హృదయంలో. కానీ తీరా టార్చ్ లైట్ వేసి పక్క వ్యక్తి ఎక్కడండి అని టార్చ్ లైట్ వేశాడు అనుకోండి, అక్కడ ఒక తాడుబడి ఉంది. ఇది రజ్జు సర్పవత్. ఆడ ఉండేటువంటిది రజ్జు అంటే త్రాడు మాత్రం ఉంది, కానీ అది నాకు సర్పంలాగా కనిపించింది. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది. ఉన్నదేమో త్రాడే, త్రాడుగా తెలిసింది అనుకోండి, ఏ ప్రాబ్లం లేదు. అసలు త్రాడే కనపడలేదు అనుకోండి, ప్రాబ్లం లేదు. అది తమాషా. జ్ఞానం కలిగినా బాధ లేదు, అజ్ఞానంలో ఉన్నా బాధ లేదు. ఇప్పుడు మనం హాయిగా నిద్రపోయేది అదే తమాషా. ఎందుకో తెలుసా? మనిషి నిద్రపోయి లేచిన తర్వాత సుఖేనమయా నిద్రానుభూయాత్ అండి, హాయిగా నిద్రపోయానండి అంటాడు. ఏమిటో తెలుసా? ఏం తెలియదు కనుక, అది అజ్ఞానం. అక్కడేం జ్ఞానం ఉండి కాదు, ఆనందంగా ఉండేది మనిషి. ఏం తెలియదు. గాఢ నిద్రలో ఉండేటప్పటికి ఈ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్లు, వ్యథలు ఇవన్నీ అక్కడ ఎప్పుడైతే లేవో ఆ హాయిగా ఉన్నట్టుగా బాగా అనుకుంటున్నాడు, అంతే. అది అజ్ఞానం. కనుక అజ్ఞానంలో ఉన్నా కూడా మనిషికి బాధ లేదు, జ్ఞానం కలిగినా బాధ లేదు. ఇది అది కాని వాడికి బాధ. ఇప్పుడు ఒక కోమాలో ఉండాడు అనుకోండి, వాడికి ఏం బాధ లేదు. మనం గాఢ నిద్రపోయినాం అనుకోండి, మనకు బాధ లేదు. జ్ఞానం కలిగినటువంటి రమణ మహర్షికి బాధ లేదు, ఆదిశంకరాచార్యులకు బాధ లేదు. బాధలంతా మనవే. ఎందుకో తెలుసా? వాళ్ళలాగా జ్ఞానం లేదు, వీళ్ళలాగా నిద్ర కాదు, మధ్యలో మేల్కొనున్నాం. ఒకటి కనపడతా ఉంది, ఉన్నదేదో తెలియదు, అసలు విషయం ఏంటో తెలియదు. ఇది కన్ఫ్యూషన్. ఇప్పుడు అర్థమవుతుంది కదా? ఉన్న త్రాడు బాగా అర్థం చేసుకోండి. ఉన్న త్రాడు ఉన్నట్టు తెలిసినా బాధ లేదు, తెలియకపోయినా బాధ లేదు. కానీ త్రాడు గనక పాముగా తెలిసిందా ప్రాబ్లం. ఈ త్రాడు ఉన్న త్రాడు తెలియకపోయినప్పుడు లేని వస్తువు ఉన్నట్లుగా గోచరిస్తూ ఉంది పాముగా. దీనిని శాస్త్రంలో అధ్యాస. అధ్యాస చాలా అందమైన పదం అది, అధ్యాస. సూపర్ ఇంపోజిషన్. సూపర్ ఇంపోజిషన్ అంటే అధ్యాస అంటే ఏంటండి? అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి. బ్రహ్మసూత్ర భాష్యంలో స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లోనే ఆచార్యుల వారు ఒక మాట అంటారు, అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి. అధ్యాస అంటే ఏమిటంటే అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అనే బుద్ధి. వండర్ఫుల్ సెంటెన్స్. ఆచార్యులు రాస్తే, శంకరాచార్యుల వారు రాస్తే అన్నిట్లాగే ఉంటాయి. అతస్మిన్ తద్బుద్ధి, ఆ వాక్యం చూడండి ఎట్లా ఉందో. అది కాని దాని యందు అది అనేటువంటి భావన. అంటే పాము కాని త్రాడు యందు పాము అనేటువంటి భావన. ఇది దుఃఖానికి కారణం. కానీ వాస్తవానికి అక్కడ పాము లేదు, అక్కడ ఉన్నది త్రాడే. కాబట్టి పాము కాని దాని యందు పాము అనేటువంటి భావన ఏర్పడడం ఏదైతే ఉందో ఇది అధ్యాస. ఇది సూపర్ ఇంపోజిషన్. ఇది ఉన్నంత వరకు దుఃఖం తప్పదు. పామును చూస్తూ ఉన్నంత వరకు భయాలు ఎట్లాగైతే ఉంటాయో అలాగే ఈ దృశ్యమాన జగత్తుని చూస్తూ ఉన్నంత వరకు ఇది రాత్రి మనం చూచినట్టుగా సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మస్వరూపమే, సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి భావన రానంత వరకు ఇది అనేకంగా కనిపిస్తూ ఉంటుంది, ద్వైతం తెలుస్తూ ఉంటుంది. అందువల్ల దుఃఖాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది అధ్యాస. ఉన్నది పరమేశ్వరుడే రజ్జువులాగా,
కానీ ప్రపంచం కనిపిస్తూ ఉంది భిన్నత్వంతో. ఇది సర్పంలాగా తెలుస్తూ ఉంది. దానివల్ల శోకాలు, మోహాలు, భయాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి తప్పు చేస్తారు బోధించేవాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ మేము పడ్డాం కనుక చెప్తున్నాను మీకు. చాలా కాలం, కొన్ని సంవత్సరాల యాతన పడ్డాను నేను ఇక్కడ ఈ ప్లేస్లో. ఇప్పుడు ఎక్కడైతే మనం డిస్కషన్లో ఉన్నామో అక్కడ ఈ ఒక్క చిన్న మెలిక నాకు అర్థం కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. తిరిగి 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 ఆశ్రమాలు చెప్పేవాళ్ళని అంటే ఇవన్నీ చివరికి అసలు దొరకలే ఆచార్యుల వారి భాష్యంలో తప్ప. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి చేసేది ఏమిటంటే, అయ్యా అధ్యాస వల్ల నీకు బాధ వచ్చింది కనుక, పామును చూడడం వల్లనే నీకు కష్టం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అధ్యాసను నివారించాలి. డేంజరస్ పాయింట్. చాలామంది చెప్తారు, నాయన అధ్యాసను కనుక పోగొట్టుకుంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం. అధ్యాసను పోగొట్టుకోవడానికి కాదు శాస్త్రం ఉండేది. ఎందుకో తెలుసా? అధ్యాసను పోగొట్టుకుంటే ఉపయోగం లేదు. బాధ పెట్టేదేమో అధ్యాసే. బాగా అర్థం చేసుకోండి. ఇది బాధకు కారణమైంది అధ్యాస, లేని దానిని ఉన్నట్టుగా చూడడం. కానీ దాన్ని కాదు మనం చేయాల్సిన పని. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం, వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం ఇది. వండర్ఫుల్ సెంటెన్స్, అద్భుతమైన భాష్యం, వండర్ఫుల్ కామెంటరీ. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం. పామును తొలగించడానికి కాదు శాస్త్రం ఉండేది, అక్కడ ఉండేది త్రాడు అని చెప్పడం కోసం. రెండు ఒకటే కదా స్వామిజీ, రెండు ఒకటి కానీ కాదు. జన్మ జన్మలకు పట్టుకుపోతాయి రెండు ఒకటి అంటే. కారణం ఏంటో తెలుసా? ఇది పాము కాదని వాడికి చెప్పావనుకోండి, వాడికి సత్యం తెలియదు. దానివల్ల అయ్యా ఇది పాము కాదు అన్నావు అనుకోండి, అసలు నమ్మడు నీ మాట. అదొకటి. ఎందుకంటే వాడి మనసులో పాము ఉంది కనుక. పాము బయట లేదు, వీడి మనసులో తిరుగుతూ ఉంది బుసలు కొడుతూ. కాబట్టి నువ్వు ఎంత చెప్పినా వాడు నమ్మడు దాన్ని. ఇప్పుడు అందుకనే అంతా చెబుతాము. అంతా చెప్పిన తర్వాత ఏందో అంతా ఒకటే అంటాడు, కానీ ఏమొకటి వేరుగా కనపడుతుంది కదా అంటూ లేచిపోతాడు. ఇది తమాషా. అది సాధన లేని దోషం, సంస్కారం లేని దోషం, శాస్త్ర సంస్కారం పట్టనటువంటి దోషం, గతంలో చేసినటువంటి కల్మషాలు, ఇవన్నీ రాగద్వేషాలు ఉన్నాయి. అందువల్ల శాస్త్రం పట్టదు. వచ్చిన బాధ అది. చిత్తశుద్ధి అందుకని అవసరం అనేది. కనుక మనం చెప్పినా వినడు. ఒకవేళ విన్నాడనుకోండి అది పాము కాదని, తర్వాత ఏం చేస్తాడు తెలుసా? అది పాము కాదు, ఓకే ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఏమంటాడంటే, ఏమండి అక్కడ ఒక గుడ్డ పీలికబడి ఉంది అంటాడు. వరే 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 వరే, అది కూడా కాదు. మళ్ళీ మనం నాయన అది గుడ్డ పీలిక కాదు అని చెప్పాలి. ఈ లోపల ఇంక 2-3 జన్మలు పోతాయి. ఆ తర్వాత వచ్చి మళ్ళీ అంటాడు, కాదండి అక్కడ ఏదో భూమి పగులుంది అంటాడు. మళ్ళీ అది కాదన్నాం అనుకోండి, అక్కడ నీటి చార ఉంది అంటాడు. ఇది వచ్చిన బాధ. కాబట్టి అధ్యాసను తొలగిస్తూ పోతే, నువ్వు ఒక అధ్యాసను తొలగిస్తే వాడు ఇంకోటి తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే గనక వస్తు నిర్ధారణ జరిగిపోయింది అనుకోండి, ఇంకా అవకాశం లేదు. క్లియర్? ఇది పాము కాదన్న తర్వాత అది భూమి పగులు అనుకోవచ్చు, అది నీటి చార అనుకోవచ్చు, లేకపోతే అది గుడ్డపీలిక అనుకోవచ్చు. వాడి ఇష్టం, వాడికి ఏది మనసులో ఉంటే అది కనపడతా ఉంటుంది. వాడి మనసులో ఉన్నది చూడడం కాదు, ఉన్నదాన్ని వాడి మనసుకి ఎక్కించడం. ఇది శాస్త్రం. అందువల్ల అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం, వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం. కాబట్టి అధ్యాసను తొలగించడానికి కాదు, వస్తువుని గనక నువ్వు నిర్ధారణ చేస్తే ఉన్న వస్తువు ఇది, ఆత్మా సత్యం, తదన్యత్ సర్వం మిథ్యేతి, ఇది కనుక నిర్ణయం అయిపోయింది అంటే ఇక వాడిలో అధ్యాస కదిలేందుకు అవకాశమే లేదు. అధ్యాస కదలదు గనక శోకమోహాలు లేవు, శోకమోహాలు లేవు గనక దుఃఖం లేదు, దుఃఖం లేదు, బంధం లేదు, జన్మ లేదు, ఏమీ లేదు. తానే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం కలిగిపోతుంది. శాస్త్రం ఇక్కడ ఫలిస్తుంది, ప్రమాణం ఇక్కడ ఫలిస్తుంది, లేకపోతే ప్రమాణ ఫలితం అందదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అధ్యాస నివారణార్థం కాదు, వస్తు నిర్ధారణార్థం. వస్తు నిర్ధారణార్థం అంటే ఏంటి? ఉన్న వస్తువు ఏమిటో తెలియడం. ఉన్న వస్తువుని తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియడం లేదు కనుక. ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియకపోవడమే కాక లేనిది ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి ఉన్నది ఒకటి ఉంది, లేనిది ఉన్నట్లు ఉంది. అర్థమవుతుంది? ఇప్పుడు ఉన్నది ఒకటి ఉంది, కానీ లేనిది కూడా ఉన్నట్లు ఉంది. ఇందులో ఉన్నది ఏది, లేనిది ఏది? ఇది ఆత్మానాత్మ విచారం. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది సత్యం, ఏది అసత్యం, అసలు నా స్వరూపం ఏంటి, నేను అయిందేంటి, నేను కానిదేంటి, ఇది విచారం జరగాలి. అతః విచారః కర్తవ్యః. 3rd శ్లోక. వాక్యార్థశ్చ విచార్యతాం
శృతిశిరః పక్షః సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతః తర్కోనుసంధీయతాం బ్రహ్మైవాస్మీతి విభావ్యతాం అహరహః గర్వః పరిత్యజ్యతాం దేహేహం మతిః ఉజ్జతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం వాక్యార్థశ్చ విచార్యతాం. వాక్యార్థః విచార్యతాం. కాబట్టి ఇక్కడ విచారం, అతః విచారః కర్తవ్యః. సత్యము అసత్యము రెండు కలగాపులగం అయిపోయిండాయి కనుక రెండు మిక్స్ అయిపోయింది సాంబార్. ఏది సత్యమో తెలియదు, ఏది అసత్యమో తెలియదు, కిచిడి. కాబట్టి దీన్ని విచారం చేస్తే కానీ అర్థం కాదు. ఇది ఏమిటి అనేటువంటిది విచారం చేయాలి. చేస్తే కానీ నా స్వరూపం ఏమిటో బయటపడదు. నేను ఉన్నట్టుగా నాకు తెలుసు, నువ్వు ఏమిటి అని అడిగామనుకోండి రకరకాలుగా చెప్తాడు. అందువల్ల తానే తనకు తెలియనప్పుడు ప్రపంచంలో ఏం తెలుసుకొని ఏం ఉపయోగం? నాకు చాలా తెలుసు కానీ నన్ను గురించి నాకు తెలియదు. వాట్ ఫార్? కనుక అర్థం ఉండేది ఎందుకంటే మన ముఖాన్ని చూసుకోవడానికి అనుకుంటున్నాను నేను. అంతేగాని అర్థం తీసుకొని అందరి ముఖాలు చూపించి నా దగ్గర అర్థం ఉందండి, ఏం ఉపయోగం? వాళ్ళకు వాళ్ళ అద్దాలు ఉన్నాయి కనుక మన దగ్గర దర్పణం ఉండేది ఎందుకంటే మన ముఖం చూసుకోవడం కోసం. బుద్ధి ఉండేది మనమెవరో మనం తెలుసుకోవడం కోసం. అందుకని శాస్త్రం హెల్ప్ చేస్తాం. దర్పణే ముఖదర్శనవత్ శాస్త్రే ఆత్మదర్శనం. కాబట్టి ఎలాగైతే దర్పణంలో అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకుంటామో శాస్త్రంలో మనం ఏమిటో కనపడిపోతుంది. అది తమాషంకే లేదు. నాణ్య పంద విద్యతే అయ్యనాయ, ఇంకొక మార్గమే లేదు దీనికి. మనల్ని మనకు చూపించేది శాస్త్రం ఒక్కటే. అందువల్ల శాస్త్రం ప్రమాణమైంది. శాస్త్రంలో వాక్యాలు ఉండే, వాటిని విచారం చేస్తే మనం ఏమిటో మనకు తెలుస్తుంది. ఏమిటా వాక్యాలు? మహావాక్యాలు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నాయి. వీటిని విచారించాలి. అతః విచారః కర్తవ్యః. వీటిని కనుక విచారిస్తే సత్యం బయటపడిపోవాలి. ఇది మహావాక్య విచారం. వాక్యము అన్నప్పుడు సాధారణంగా మనకు ఒక అభిప్రాయం ఉంది. వాక్యం అంటే సెంటెన్స్, ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కర్త కర్మ క్రియ ఉంటాయి. రాముడు భోజనము చేయుచున్నాడు, ఇది వాక్యం. ముందు అసలు మహావాక్యం ఏంటి అర్థం కావాలి. రాముడు భోజనము చేయుచున్నాడు. వాణి వీణ వాయించుచున్నది, ఇది సెంటెన్స్. ఎందుకని? కర్త కర్మ క్రియ ఉన్నాయి కాబట్టి వాటిని మనం అర్థం చేసుకుంటూ పోతున్నాం. ఇది సామాన్య వాక్యం, అందరికి అర్థమయ్యేటువంటి విషయం. కానీ తత్వమసి ఇది ఒక వాక్యం. దీంట్లో కూడా కర్త కర్మ క్రియ తెలుస్తున్నాయి. అది తమాష. ద సెంటెన్స్ ఇస్ కంప్లీట్. కానీ దీని అర్థం ఏంటనేది అస్సలు తెలియడం లేదు. ఇప్పుడు రాముడు భోజనము చేయుచున్నాడంటే అర్థమవుతుంది ఆయన భోంచేస్తున్నాడు. వాణి వీణ వాయించుతున్నదంటే అర్థమవుతుంది మనకు. రంగడు బడికి పోవుచున్నాడంటే అర్థమవుతుంది. కానీ ఇది చూడండి ఎట్లా ఉందో వాక్యం. తత్వమసి, ఇట్ ఇస్ ఎ సెంటెన్స్. ఎందుకని? 3 పదాలు ఉన్నాయి అందులో. తత్, ఇక్కడ కూడా అట్లాగే ఉంది. రాముడు భోజనం చేయుచున్నాడు, 3 కర్త కర్మక్రియ. ఇక్కడ కూడా తత్ త్వం అసి. తత్ అంటే అది, తత్ అంటే అది, దట్. త్వం నీవు, యు యు. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే ఉన్నావు, అయి ఉన్నావు అని అర్థం. వెర్బ్. ప్లీజ్. తత్ త్వం అసి. చూసారా వాక్యం? నీవు అది అయి ఉన్నావు, వాక్యమే కదా. క్లియర్గా ఉంది వాక్యం. నీవు అది అయి ఉన్నావు, క్లియర్గా ఉంది వాక్యం. ఇది వాక్యమే, అందువల్ల దాన్ని వాక్యం అనాల్సి వచ్చింది. కానీ ఏం వాక్యం ఇది? మీకేమైనా అర్థమవుతుందా? ఇది నువ్వు అది అయ్యున్నావు అన్నావు. అది ఎవరు? నేనెవరు? నేను అది అయ్యి ఉండడం ఏంటి? రాముడు భోజనం చేస్తున్నా అంటే క్లియర్గా అర్థమవుతుంది. అది వాక్యమే, అది సామాన్య వాక్యం.
కానీ ఇది సామాన్య వాక్యంగా కనపడడం లేదు. ఎందుకని వాక్యంగా తెలుస్తూ ఉంది కానీ సెంటెన్స్ ఈజ్ కంప్లీట్. కానీ దీని మీనింగ్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కన్ఫ్యూషన్ స్టార్ట్ అవుతా ఉంది. ఎందుకంటే అది ఎవరు అసలు? అది నువ్వయ్యున్నావు, ద వార్ట్ దట్, నువ్వే అది. తత్ త్వం అసి, త్వం తత్ అసి, నువ్వు అది అయ్యున్నావు. మరి అదెవరు, నేనెవరు? నేను అది అయ్యి ఉండడం ఏమిటి? ఒకటి. ఇంకా కొద్దిగా ఆలోచన చేస్తే అయ్యే అవకాశం లేదు. ఎందుకో తెలుసా? అది అని ఎప్పుడైతే అంటున్నామో నాకన్నా వేరైనది అని అర్థం. అంతేనా? ఇప్పుడు అది అన్నానంటే ఏమని దాని అర్థం? నాకన్నా వేరుగా ఉందని అర్థం. కాబట్టి అది ఇది. తత్ అయం, తత్ అది, అయం ఇది. ఈ అది ఇది అని ఎప్పుడైతే మాట్లాడుతున్నానో నాకన్నా వేరుగా ఉండే వాటినే అది ఇది అని మాట్లాడ్డాం. కాకపోతే అది ఇది అని ఎందుకంటానంటే దూరంగా ఉంటే అది, దగ్గరగా ఉంటే ఇది. అర్థమవుతుంది? ఇప్పుడు ఆ లైట్, ఈ లైట్ చూచారా తమాషాది? అంటే దూరంగా ఉంది కనుక ఆ లైట్, రెండు లైట్లే మళ్ళీ. ఆ లైట్, ఈ లైట్, ఆయన ఈయన. ఆయన నాకు దూరంగా ఉన్నాడు, ఈయన నాకు దగ్గరగా ఉండాడు. అర్థమవుతుంది? ఆ కెమెరా, ఈ మైక్, ఆ మైక్, ఈ దేహం, ఆ దేహం, ఈ మనసు పోతా ఉంది అట్లా. కాబట్టి ఆ ఈ అనేది ఎక్కడొస్తాయంటే దూరము దగ్గర అనే దాని మీద వస్తాయి. కాబట్టి ఏదైనప్పటికి కూడాను అది అని ఎప్పుడైతే అంటున్నానో అది నాకన్నా వేరుగా ఉంది కనుకనే నేను దాన్ని తెలుసుకుంటూ అది అంటున్నా. ఇది అంటున్నాను కనుక ఇది నాకన్నా వేరుగా ఉందా అని. కాబట్టి నాకన్నా వేరుగా ఉందని నేను మాట్లాడడంలోనే ఉంది, అనడంలోనే. మరి అది నువ్వై ఉన్నావు అంటే ఎట్లా అది? అందువల్ల వాక్యమేమో చక్కగా ఉంది కానీ ఇది గురుముఖతః కూర్చొని విచారం చేస్తే కానీ అర్థమయ్యేటువంటి వాక్యంగా కనిపించడం లేదు. ఇది సామాన్య వాక్యం కాదు, వాక్యమే కానీ సామాన్య వాక్యం కాదు. అందుకని దీన్ని విధి వాక్యము, విచార వాక్యము అంటారు. మనం విచారిస్తే కానీ అర్థం కాదు. ఇది విధి వాక్యం, విచార వాక్యం. అందువల్ల వాక్యార్థశ్చ విచార్యతాం. వాక్యార్థ, ఈ వాక్యం యొక్క అర్థం ఏంటో, ఈ సెంటెన్స్ ఏమి మనకు కన్వే చేస్తూ ఉందో దీన్ని విచారిస్తే కానీ అర్థం కాదు. అతః విచారః కర్తవ్యః. దేన్ని ఆధారం చేసుకొని విచారించాలి? శాస్త్రాన్ని ఆధారం చేసుకొని విచారించాలి. ఎందుకని? శాస్త్రం ప్రతిపాదించింది ఈ వాక్యాన్ని. శాస్త్రానికి సంబంధించిన విషయం ఇది. శాస్త్రం ప్రమాణం. అందుకని శాస్త్రాన్ని పట్టుకొని మనం విచారం చేయాలి. అట్లయితే నేనే చేస్తాను, కుదరదు. యత్ స్వతః అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం. నీకు నీవుగా తెలుసుకోలేవు కనుక శాస్త్రం దగ్గరకు పోతున్నావు. శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోలేం. ఎందుకని? రాత్రి మనం చూసినట్టుగా సాంప్రదాయక బోధ, నిన్న ఉదయం చూసారా, ట్రెడిషనల్ టీచింగ్ అందాలి, లేకపోతే కష్టమైపోదు. ఆ సంప్రదాయం తెలియని వాడు కనుక బోధించాడంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అధ్యాసం తొలగించమని చెప్తాడు. అది యాతన. కనుక శాస్త్రం శాస్త్రీయంగా అర్థం కావాలంటే సంప్రదాయం తెలిసిన వాళ్ళు బోధిస్తేనే, ఆ మెథడ్ ఆఫ్ టీచింగ్ తెలిసిన వాడు బోధిస్తేనే మనకు అర్థమవుతుంది. అందుకని తద్విజ్ఞానార్థం ఆ మహావాక్య విచారం ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ మహావాక్యం యొక్క అర్థం ఏమిటో, దాని జ్ఞానం ఏమిటో, తద్విజ్ఞానార్థం సహా గురుం ఏవ అభిగచ్చేత్ అభిముఖ్య గచ్చేత్ ఇది. అందుకని గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు బోధిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి గురువు దగ్గర కూర్చొని ఏం చేయాలి? నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అనడం కాదు గురువు చేసే పని. విచారం, వాక్యార్థశ్చ విచార్యతాం. ఇప్పుడు జరుగుతున్నది అదే. మనం డిస్కస్ చేస్తున్నాం దాని గురించి. ఏది సత్యమైనటువంటి ఆలోచన చేస్తున్నాం. ఇది మనంగా చేయలేం. మనంగా చేయలేనిటువంటిది గురువు చేయాలి. అక్కడ చేయలేకపోయినాడు అనుకోండి, ఆయన గురువు కాదు, లఘు. అర్థమవుతుంది? లఘు సార్ ఆయన, గురువు కాదు. గురువు అయితే జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం ఇవ్వాలి ఎట్లా వస్తుంది? విచారం చేస్తేనే వస్తుంది. వాక్యార్థశ్చ విచార్యతాం. కాబట్టి తత్వమసి అనేటువంటిది ఒక వాక్యం. దాన్ని విచారం చేస్తే ఏమైందో తెలుసా? 18 అధ్యాయాల భగవద్గీత బయటపడింది. దీనికి విపుల వ్యాఖ్యానం ఏది? అందువల్ల గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం అన్నారు భాష్యంలో. గీతా భాష్యం స్టార్ట్ చేస్తూ ఆచార్యుల వారు సర్వ వేదార్థ సార సంగ్రహ భూతం. వేదంలో ఉపనిషత్తుల్లో ఏదైతే ఉందో దాని ఎంత సారభూతం, పిండితార్థం భగవద్గీత. ఏంటది? తత్వమసి వాక్యార్థం, వాక్య వివరణ. కనుక తత్ త్వము అసి,
త్వం నీవు, తత్ అది, అసి అయ్యున్నావు. ఈ 3 పదాలు త్వం నీవెవరో తెలియజేసేటువంటి భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు. అర్జున విషాద యోగం దగ్గర స్టార్ట్ అయితే భగవద్గీత, భగవంతుడు 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి స్టార్ట్ అయింది అసలు యథార్థమైనటువంటి బోధ, అశోచ్యానన్వశోచస్వం అంటూ. అక్కడి నుంచి 6వ అధ్యాయం పూర్తయ్యేంత వరకు ఆత్మ సంయమ యోగం, ధ్యాన యోగం అని ఏదైతే అంటామో అది పూర్తయ్యేంత వరకు 6 అధ్యాయాలు త్వం పద నిర్దేశం. త్వం నీవెవరో తెలియజేస్తాయి ఈ 6 అధ్యాయాలు. తర్వాత విజ్ఞాన యోగం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం భక్తి యోగం వరకు తత్ అదేంటో తత్పద నిర్దేశం. విజ్ఞాన యోగంలో చాలా క్లియర్గా ఉంటుంది పరమేశ్వర స్వరూపం ఏంటో. విభూతి యోగంలో ఇంకా చాలా చక్కగా ఉంటుంది. దాని రహస్యం అంతా కూడాను రాజవిద్య రాజగుహ్యంలో ఉంటుంది. అదే అక్షర పరబ్రహ్మంగా 8వ అధ్యాయంలో తెలుస్తూ ఉంటుంది. కనుక ఇది ఏదైతే ఉందో తత్పద నిర్దేశం, ఆ తత్ అనేటువంటి పదానికి అర్థం ఏంటో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. కాబట్టి నువ్వెవరో తెలియజేసేటువంటిది మొదటి 6 అధ్యాయాలు, తత్ అదేంటో తెలియజేసేటువంటిది తర్వాత 6 అధ్యాయాలు. మరి అది ఇది తెలిసిన తర్వాత ఇదే అది అనేటువంటి కార్లేటివ్ వెర్బ్ క్రియాపదం ఏదైతే ఉందో అసి పద నిర్దేశం. కాబట్టి అసి అనేటువంటిది ఆ క్రియాపదానికి అర్థం క్షేత్రజ్ఞ విభాగ యోగం నుండి మోక్ష సన్యాసం వరకు. కనుక భగవద్గీతలో ఉండేటువంటి 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు కేవలం తత్ త్వం అసి అనేటువంటి ఈ వాక్యానికి వివరణ. అందువల్ల తత్వమసి నాకు నేనుగా అర్థం చేసుకునే అవకాశం లేదు కనుక తద్విజ్ఞానార్థం గురుమేవ అభిగచ్చేత్. నిన్న బ్రహ్మైకాక్షరం అర్ధ్యతాం అంటూ నిన్న కంక్లూడ్ చేశాం. ఏకాక్షర బ్రహ్మం ఏదైతే ఏకమయ్యుందో, ఏదైతే అక్షరమయ్యుందో అటువంటి బ్రహ్మతత్వాన్ని గురుదేవా నాకు బోధించు అని శిష్యుడు అడిగాడు. అడిగితేనే బోధిస్తాడు గురువు. ఇదే పని భగవద్గీతలో అర్జునుడు చేసింది. అర్జునుడు ఏడుస్తూ ఉన్నంత వరకు కృష్ణుడు కామ్గా ఉన్నాడు, కానీ ఎక్కడ స్టార్టే చేయలేదు భగవద్గీత. ఆయన ఒక అధ్యాయం అంతా ఏడ్చాడు. నీకు అంత ఓపిక ఉంటే అంత ఏడు అని ఊరుకున్నాడు అంతే. ఎందుకని ఏడుపు కూడా ఎంతో కాలం ఏడవలేరు మనుషులు. వదిలేస్తే కొద్దిసేపటికి వాళ్ళు ఆగిపోతారు. మనం వద్దన్నామంటే ఏడుస్తుంటారు. కృష్ణుడు అస్సలు పలకలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. 2వ అధ్యాయంలో కూడాను మధ్యలో ఒక మాట అన్నాడు, అక్కడ స్టార్ట్ అయ్యాడు. లేకపోతే ఆ మాట అనకపోయి ఉంటే నేను అనుకుంటాను అప్పుడు కూడా మొదలు పెట్టాడు, ఇంకా ఏడువులేని ఉండేవాడు అనుకుంటున్నా. ఎందుకంటే అది సంప్రదాయం. ఊరికే గురువు చెప్పడు. ఏంటో తెలుసా? శిష్యస్తేహం సాధ్యమాం త్వాం ప్రపన్నం. ఆ ఏడుపుకు పరాకాష్ట. యశ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే. హే భగవాన్, ఏది నాకు శ్రేయస్సు నువ్వు చెప్పు. నేను తెలుసుకోలేకపోతున్నా. నా మనసు కలతపడిపోయింది. నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేను అధ్యాసలో పడిపోయినాను. నాకేం తెలియడం లేదు. నువ్వు చెప్పు నాకు ఏది శ్రేయస్సో, మోక్షం శ్రేయస్సు అంటే. ఎందుకో తెలుసా? శిష్యస్తేహం అహం తే శిష్య. నేను నీకు శిష్యుణ్ణి. శాధిమాం త్వాం ప్రపన్నం. నీకు శరణాగతుని అయిపోయాను. నీవు తప్ప నాకు మరొక శరణం లేదు, నాకు బోధించు అని అనగానే వెంటనే ఫ్లూట్ గీట పక్కన పెట్టి సర్దుకున్నాడు చెప్పడానికి. అది విషయం. ఆ మాట అనకపోతే చెప్తాడని నేను అనుకోను. కాబట్టి శిష్యుడై ఉండాలి. అర్హత, శిక్షణ యోగ్యుడు శిష్యుడు. అటువంటి అర్హుడైనటువంటి వాడు గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాడు. అలా తెలుసుకోవడానికి కావలసినటువంటి సాధన సామగ్రి ఏదైతే ఉందో అదంతా సాధన పంచకం. ఇవన్నీ చిత్తశుద్ధికి, చిత్త నైశ్చల్యానికి. ఆ తర్వాత గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు విచారం జరుగుతుంది. కాబట్టి ఇది విధివాక్యం, విచారవాక్యం. కాబట్టి అహమస్మి, నేనున్నాను, నాకు తెలుసు, కానీ ఎలా ఉన్నానో తెలియదు. ఉన్నది ఉన్నట్లుగా తెలిసిందనుకోండి, చక్కటి జ్ఞానం అది. అహమస్మి, ఓకే. అలా తెలియనప్పుడు ఎవరయ్యా నువ్వు, కస్త్వం త్వం కహ, నువ్వు ఎవరు అన్నావనుకోండి, స్టార్ట్ అయిపోతాడు. అడిగి చూడండి ఎవరినైనా నువ్వెవరని. హూ ఆర్ యూ? ఏది చెప్పినా సరైన ఆన్సర్ మాత్రం రాదు. ఎందుకని? నేను పలానా కొడుకుని అంటాడు. ఎవరు చెప్పారా నీకు? నేను అడిగానా నిన్న మాట? నువ్వు ఎవరి కొడుకని నేను కనుక అడుగుంటే, నా క్వశ్చన్ నీకు అర్థం కాలేదు. నువ్వు ఎవరని నేను అడుగుతుంటే ఆయన కుమారుడిని అంటావు. నువ్వు ఆయన కుమారుడివేనా? అవునండి. మరి ఈయనకు నానవు కాదా? అవునండి. ఆయనకు అల్లుడివి కాదా? అవునండి. ఈయనకు తాతవు కాదా? అవునండి. ఆయనకు మనవడివి కాదా? అయితే నేను అడిగింది ఏంటి? నీకు ఇతరులతో ఎవరెవరితో ఏ సంబంధాలు ఉన్నాయని అడిగానా నేను?
ఆయనతో నీకు ఏ సంబంధం అని కనుక నేను అడుగుంటే, ఆయన మా నాన్న కనుక నేను కుమారుడిని అంటే అర్థం ఉంది. నేను అడగలేదే నిన్ను, నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఎవరితో ఉన్నాయి, అక్రమ సంబంధాలు ఎవరితో ఉన్నాయి, సక్రమ సంబంధాలు ఎవరితో ఉన్నాయి, నేను అడిగానా నిన్ను? హూ ఆర్ యూ? ఆ సంబంధాలు పెట్టుకునే నువ్వెవరు? కష్టం. అది నా ప్రశ్న. నీ దగ్గర ఆన్సర్ లేదు. ఇంకా అప్పుడు చెప్తాడు, నేను సుందర చైతన్య. ఇది ఇంకా ఘోరం. నీ పేరు అడిగానా నేను? నువ్వు ఉంటే నీకు పేరుంది. ఊరికే సింపుల్గా చెప్తున్నా. ఈ ఎంక్వైరీ చాలా దూరం పోద్ది, ఇది కొన్ని రోజులు మాట్లాడచ్చు. సింపుల్గా ఇప్పుడు మనకి ఎంత అవసరం అంత. కనుక నేను సుందర చైతన్యానంద్ అంటే ఎవరు అడిగారయ్యా నీ పేరు నాకు? నువ్వు నిజంగా సుందర చైతన్యానంద్ అయితే నువ్వు పుట్టినరోజు ఎవరన్నా చెప్పారా? సుందర చైతన్యానంద్ పుట్టాడు, రండి పోదాం చూద్దామని. రండి పోదాం రండి, నర్సింగ్ హోమ్లో పుట్టిండాడు సుందర చైతన్యానంద్ విత్ గడ్డం, పోదాం రండి చూద్దాం రండి అన్నారా ఎవరన్నా? లే. నువ్వు పుట్టావు సార్, కెవ్వమని కేకేసి పుట్టావు, తల్లి పుత్తికల్లో పడుకొని ఉన్నావు. ఆ దగ్గరకు వచ్చి చూశారు అసలు ఇంతగా మగ ఆడ అని. అప్పుడు నిర్ణయం చేశారు మగవాడేనని. ఆ తర్వాత అందరూ కలిసి ఆలోచించారు, నామనక్షత్రం అది ఇది చూశారు, ఎట్లా పేరు పెట్టారు. ఎప్పుడు 10 రోజుల తర్వాత. ఎందుకో తెలుసా? 10 మందిలో నిన్ను గుర్తుపెట్టుకోవడానికి. అంతేగాని ఆ పేరు నువ్వు కాదు. ఆ పేరు లేకపోయినా నువ్వు ఉన్నావు. ఓకే, ఇప్పుడు నా పేరు తీసేస్తే నేను ఆడిపోతాను. మీరు గుర్తుపెట్టుకోవడానికి పేరే. పేరు నేను కాదు, నాకు పేరుంది. పేరు నేను కాదు, నాకు పేరుంది. దట్స్ ఆల్. నేను పుట్టాను, నాకు 10 రోజుల తర్వాత ఒక పేరు వచ్చింది, సుందరరాజన్ అని. 19 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక తోక తయారైంది. అదేంటో తెలుసా? బ్రహ్మచారి సుందరరాజన్ అనేది. పెళ్లి లేదు కనుక, ఓకే, ఎవరు చేసుకోలేదు కనుక, లేదు మనం చేసుకోలేదు కదా, ఏదైనా పర్వాలేదు, రెండో ఒకటే. కాబట్టి బ్రహ్మచారి అనే తోక తగులుకుంది. చూసారా? అంతకుముందు తోక లేదు, బ్రహ్మచారి మాత్రమే ఉన్నది, సుందరరాజన్ మాత్రమే ఉన్నది. అంతకుముందు 10 రోజులు అస్సలు లేదు, పేరే లేదు. ఆ 10 రోజులు ఎవరు? నేను. పేరే కనుక నేనైతే ఆ 10 రోజుల కంచి, టింకు, పంకు, టింకు, గుట్టు, బట్టు, ఇవన్నీ పేర్ల. బుల్లి బుజ్జి ఈ ఎందుకని పేరు రానంత వరకు. కాబట్టి ఆ బుల్లి బుజ్జి కాదు సుందరరాజన్. ఆ తరువాత 19 సంవత్సరాలకి బ్రహ్మచారి సుందరరాజన్. ఆ తర్వాత ఇక్కడ 2-3 యజ్ఞాలు చేసిన తర్వాత, సాధువుగా అయిన తర్వాత, సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఆ బ్రహ్మచారి పోయినాడు, సాధువు తయారయ్యాడు కనుక గురువు పేరు పెట్టాడు. నాయన ఇక మీదట నువ్వు సుందర చైతన్యానంద. ఆ బ్రహ్మచారి సుందరరాజన్ కూడా పోయింది. నేను ఆడిపోయాను అని అంటున్నా. రేపు ఒకవేళ ఇది కూడా మీకు నచ్చకపోతే మందర చైతన్యానందని పెట్టుకోండి. ఎవడికి నష్టం? ఎవరికి నష్టం సార్? పేరు ఉంటే నన్ను గుర్తుపెట్టుకోవడానికి, ఆ పేరు లేనంత మాత్రం నష్టం ఏంటి? నేనున్నాను. నేను అడుగుతున్నది నువ్వెవరని అడుగుతుంటే నీకుండే పేరు నాకు చెప్తావేంటి? సంబంధాలు కాదు, పేరు కాదు, ఏమీ కాదు, ఇంకేం చెప్తాడండి? నేను దేహం అంటాడు, ఫినిష్. అది అస్సలు కాదు. ఎందుకంటే నేను అనేది ఒకటి, దేహం అనేది ఒకటి కాదు. అది మళ్ళీ తర్వాత చూద్దాం మనం. ఈరోజే వస్తూ ఉంది, దేహేహం మతి ఉజ్జతాం అని వచ్చింది, అక్కడ చూస్తాం. కనుక ఇంత నువ్వెవరయ్యా అస్సలు అర్థం కావడం లేదు. ఎప్పుడైతే నేను నాకు అర్థం కావడం లేదో, విధివాక్యం, విచారవాక్యం, తత్వమసి అని ఏదైతే ఉందో అది నాకు అర్థం కాకపోవడం వల్ల ఇక్కడ విధివాక్యానికి సంబంధించిన జ్ఞానం కలగకపోగా, విచార వాక్యానికి సంబంధించిన జ్ఞానం కలగకపోగా విపరీత జ్ఞానం కలుగుతా ఉంది. ఇక్కడ విపరీత వాక్యంగా మారిపోయింది. ఏంటి? నేను దేహము, నేను ఇంద్రియాలు, నేను కర్త, నేను భోక్త, ఇట్లా మాట్లాడుతూ పోతూ ఉన్నా. కనుక అది విచారవాక్యం. అహమస్మి, నేనున్నాను. దాన్ని విచారం చేయాలి మనం. అది చేయకపోవడం చేత విపరీత జ్ఞానం వచ్చేసింది. ఏంటి? నేను దేహము, నేను ఇంద్రియాలు, నేను మనసు, నేను ప్రాణము, నేను బుద్ధి, నేను కర్త, నేను భోక్త, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఇదంతా విపరీత జ్ఞానం. ఇంతకి విశేష జ్ఞానం ఏంటి? నేను ఆత్మ. అహం ఆత్మ, నేను ఆత్మని అనేది విశేష జ్ఞానం. ఈ విశేష జ్ఞానం విచారం చేస్తే గానీ లభ్యమయ్యేందుకు అవకాశం లేదు గనక వాక్యార్థశ్చ విచార్యతాం. గురువు దగ్గర మనం విచారం చేస్తే ఆయన శాస్త్రాన్ని అందిస్తూ పోతూ ఉంటే దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక సదాచారం ఉంది, దానికి ఒక సంప్రదాయం ఉంది. ఆ కోణంలో బోధిస్తూ పోతే ఒక దశలో ఈ తొడుగులన్నీ విడిపోతాయి. అసలు నేనెవరో నాకు తెలిసి వస్తుంది. కాబట్టి నేను ఉన్నవాణ్ణి, అహమస్మి, నేనున్నాను, లేనివాణ్ణి కాదు. కానీ ఎలా ఉన్నానో నాకు తెలియడం లేదు. గురువు తెలియజేస్తాడు. అంటే గురువు ఏంటి? లేనిదాన్ని ఇస్తాడా? కాదు, ఉన్నదాన్నే.
పామును చూసి భయపడ్డవాడికి త్రాడును తీసుకొని వచ్చి అక్కడ వేయాల్సిన అవసరం లేదు. త్రాడు అక్కడే ఉంది, అది ఉన్నదని తెలియజేయడమే. కాబట్టి మనం ఏదో కావాల్సిన అవసరం లేదు. ఇది కూడా బాగా అర్థం చేసుకోండి. మనం ఏదో కావాల్సిన అవసరం లేదు, మనం అది అయ్యే ఉన్నాం, కానీ జ్ఞానం లేదు. ప్లీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటో తెలుసా, నువ్వు బ్రహ్మవు కావాలి, నువ్వు బ్రహ్మవేనయ్యా. శాస్త్రం చూడండి ఎంత డిఫరెన్స్. బోధించేవాళ్ళు ఏంటంటే, ఇప్పుడు అయ్యా నువ్వు సాధన చేసి సాధన చేస్తే బ్రహ్మ కాలేవు. ఎందుకని? సాధన చేస్తే బ్రహ్మ అయితే సాధన కర్మ, బ్రహ్మ కర్మ ఫలితం అవుతాడు. నేను సాధన చేస్తే, ఇప్పుడు చూడండి, నేను ధ్యానం చేస్తాను. ఎన్ని గంటలకు చేస్తావు? 6 గంటలకు చేస్తాను. 6 గంటలకు ధ్యానం ప్రారంభమయ్యాను, దీనివల్ల భగవత్ సాక్షాత్కారం అవుద్ది 7 గంటలకి కదా. అంటే నువ్వు ముందుండవు, తర్వాత భగవంతుడు పుడతాడు. ఓ, నువ్వు 6 గంటలకి నీ సాధన ఫలితంగా భగవంతుడు 7 గంటలకి, కుమ్మరివాడు 6 గంటలకి ఆయన యొక్క ఫలితంగా కొండ 7 గంటలకి. ఇది సార్ కర్మ ఫలితం కాదు భగవంతుడు. నువ్వు సాధన చెయ్యాలనుకుంటున్నావు చూచావా, అంతకు ముందే నీలో ఉండాడు సార్. అర్థమవుతుంది? చైతన్యం ఉండడం వల్లనే మనసు ఆలోచిస్తూ ఉంది. చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. నేను ఆలోచిస్తూ ఉన్నానంటే చైతన్యం ఉంది గనక. శవాన్ని ఆలోచించమంటే ఆలోచించలేదు. మీరు వింటున్నారంటే చైతన్యం ఉంది గనక. కాబట్టి చైతన్యం ఉండడం వల్లనే మనసు ఆలోచిస్తూ ఉంది. నేను ధ్యానం చెయ్యాలి అనే ఆలోచన నీలో కదలడానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ ఇన్సైడ్. అర్థమవుతుంది? నీ ధ్యానంతో కాదు ఆయన కలిగేది, అంతకు ముందే ఉన్నాడు. ఆయన ఉంటేనే నువ్వు ధ్యానం చేయాలనే ఆలోచన నీకు కదిలింది. అండర్స్టాండ్? కాబట్టి అది ఉన్నది అర్థం కావడం లేదు, తెలియజేయాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది చిన్న విషయం కాదు, ఇది దీంతో సంవత్సరాలు పోతుంది. అందువల్ల అయ్యా నువ్వు ధ్యానం చేస్తే భగవంతుడు కలుగుతాడని ఎందుకు చెప్తున్నారు తెలుసా? వాళ్ళకి అసలు భగవంతుడు అంటే ఏంటో తెలియడం లేదు, వచ్చిన బాధ అది. ధ్యాన ఫలం అని అనుకుంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఇప్పుడు మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. కొంతమంది వాళ్ళంతా చెప్తా ఉంటారయ్యా, వాళ్ళకి శాస్త్ర వాసన. ఇదిగో శాస్త్ర వాసన ఇది, వాళ్ళకి శాస్త్ర వాసన. అయ్యా ఏం చేస్తాం, వాళ్ళు బాగా చదివేశారు గ్రంథాలు అవి ఇవి, వాళ్ళ తల్లో అంతా పుస్తకాలు ఉంటాయి. నాయన అవన్నీ చదివి పాడైపోబాకండి. మనకు కావాల్సింది శాస్త్రాలు మాటలు కాదు, మనకు కావాల్సింది అనుభవం. డేంజరస్ వర్డ్ అనుభవం. యథార్థం చెప్తాను, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాకు ఒక 5 సంవత్సరాలు పోయింది దీంతో, ఈ పదంతో. అందువల్ల మీకు కష్టమైన నష్టమైన నేను మాట్లాడేది ఒక్కొక్కసారి మీ హృదయాలకు ఏదైనా బాధ కలిగించినా దాని వెనుక ఏముందో తెలుసా? నేను పడిన బాధ, ఆ బాధ మీరు పడకూడదు అనేటువంటి ఒక తపన నా హృదయంలో ఉంటుంది, అంతకన్నా ఇంకేం లేదు. అనుభవం. అసలు అనుభవం అనే మాట తప్పు. వేదాంతంలో మనకు కావాల్సింది అనుభవం కాదు, జ్ఞానం. ఇది చిన్న విషయం కాదు. ఇది అనుభవం అంటే ఏంటి తెలుసా? అను అంటే తరువాత, భవము అంటే పుట్టుక. సరేనా? ఇప్పుడు మనం సాధన చేస్తాం, మనకు అనుభవం కలుగుతుంది. అనుభవం వద్దు సార్, అనుభవం ఆల్రెడీ ఉంది. అనుభవానికి సంబంధించిన జ్ఞానం లేదు. నేనున్నట్టు నాకు తెలుసు కదా, ఇదే అనుభవం. ఇంకేం అనుభవం కావాలి నీకు? కానీ ఎలా ఉన్నావన్నప్పుడు నేను దేహము, నేను మనసు, నేను మరొకటి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఇది కాదు, నువ్వు దేహం కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు ఇంద్రియాలు కావు, నువ్వు ప్రాణం కావు. ఇవన్నీ నిర్ధారణ చేస్తాం. ఇప్పుడు అటువంటప్పుడు నువ్వు ఎవరు అనేది నాకు తెలియాలి. నేను ఉన్నట్లుగా నాకు తెలుసు, ఇది అనుభవం ఉంది, అనుభవం లేకపోలేదు, అనుభవానికి సంబంధించిన జ్ఞానం లేదు. మీకు కావాల్సింది ఎక్స్పీరియన్స్ కాదు. ఎవడైనా సరే నీకు అనుభవం కావాలన్నాడంటే వాడికి శాస్త్రం తెలియదు అనుకోండి. అనుభవం కాదు కావాల్సింది, అనుభవం ఉంది, అనుభవానికి సంబంధించిన జ్ఞానం కావాలి. వీ వాంట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. క్లియర్? అందువల్ల అనుభవం కాదు జ్ఞానం. జ్ఞానం అంటే ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం. వాక్యార్థస్య విచారయతాం, ఇది శాస్త్రం. ఒకవేళ అనుభవం అది ఇది అని అనుకుంటే అది వేరే మతాలు అయిపోతాయి. మళ్ళీ సనాతన ధర్మం కాదు అది, మన ఋషుల వాంగ్మయం కాదు, మన సంప్రదాయం కాదు అది. తెలియని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ. వీటి వల్ల అంత పరంపర న్యాయం. గుడ్డోడు కనుక పడ్డాడా వెనక అందరూ పడిపోవడమే. ఎందుకని గుడ్డోడు లీడ్ చేస్తూ ఉన్నాడు కనుక, అంధుడు లీడ్ చేస్తూ ఉన్నాడు కనుక, శాస్త్రం తెలియనటువంటి అంధుడు లీడ్ చేస్తున్నాడు కనుక పాడైపోతాం. కాబట్టి ఎప్పుడైతే ఉన్న వస్తువుకు సంబంధించిన జ్ఞానము విచారం తప్ప మరొక మార్గం లేదు. వాక్యార్థస్య విచార్యతాం. ఆఫ్ కోర్స్ సెకండ్ పాయింట్, విచార్యం అయిపోయింది, విచారించేసాం.
తత్వమసి వాక్యార్థం. ఆ తర్వాత నిర్ణయం ఏంటి? శృతి శిరః పక్షః సమాశ్రీయతాం, సమ్యక్ ఆశ్రీయతాం సమాశ్రీయతాం ఇది. తరువాత ఈ విచారం చేసిన తర్వాత ఏ నిర్ణయానికి రావాలి? శాస్త్రం అంతా గురువు దగ్గర విన్న తర్వాత నిర్ణయం ఏంటి? మళ్ళీ ఎసెన్స్ ఏంటి? ఇదిగో శృతి అంటే వేదం, శృతి శిరః నిన్ను చూచాం, శృతి శిరస్ అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు దేన్నైతే నిర్ణయం చేస్తూ ఉన్నాయో శృతి శిరః పక్షః, ఆ పక్షాన్ని ఆశ్రయించాలి. ఉపనిషత్తులు చెప్పేదానికి భిన్నం కాకూడదు నువ్వు వచ్చేటువంటి విచారజనిత ఫలం. వాక్యం పట్టుకొని తత్వమసి అనే వాక్యార్థాన్ని పట్టుకొని మనం కనుక విచారం చేస్తే తత్వమసి అనేటువంటి వాక్యాన్ని లేదా అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యాన్ని, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యాన్ని తీసుకొని మనం విచారం చేసిన తర్వాత చివరికి ఏమి రావాలన్నా తెలుసా? అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము అనేటువంటి నిర్ణయానికి రావాలి. అది శృతి శిరః పక్షః, ఉపనిషత్తుల యొక్క నిర్ణయం. ఏకవాక్యత, ఇది ఏకవాక్యత. కాబట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేశారంటే అర్థం ఏంటంటే ఉన్నది ఒక్కటే సత్యం. రాత్రి మనం చూసినట్టుగా తద్బ్రహ్మేవా, అది బ్రహ్మమే. బ్రహ్మం అనంతమై ఉండేటప్పుడు నేను వేరుగా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి నేను కూడా అందులో ఇంక్లూడయ్యే ఉన్నాను, అది నాకు తెలియడం లేదు. ఏ ఒక్కదాన్ని వేరు చేసినా బ్రహ్మం యొక్క అనంతత్వానికి భంగం వాటిల్లుతుంది. ఇట్ ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ థింగ్స్. దిస్ ఈజ్ నాలెడ్జ్. క్లియర్? కానీ తమాష ఏంటో తెలుసా? శాస్త్రాలన్నీ అధ్యయనం చేసిన తర్వాత కొందరు అద్వైతం తప్పు అని ద్వైతం అన్నారు. ఇది చిన్న విషయం కాదు. ఇది శాస్త్రాలను చక్కగా అధ్యయనం చేసి విశిష్టాద్వైతం అన్నారు, భావాద్వైతం అన్నారు, శుద్ధాద్వైతం అన్నారు. ఏదైనా సరే అద్వైతం మాత్రం కాదన్నారు. అది తమాష. వాళ్ళేం చిన్నవాళ్ళు కాదు, మంచి వైయాకరణలు, చక్కగా వ్యాకరణం తెలిసిన వాళ్ళు, సంస్కృత భాషలో నిష్ణాతులు. మధ్వాచార్యుల వారి యొక్క భాష్యం చూస్తే అర్థమవుతుంది. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. కానీ తమాష ఏంటో తెలుసా? భగవంతుడు వేరు, నేను వేరని నిర్ణయాన్ని ఇచ్చాడు చివరికి. అందువల్ల ఇప్పుడు ద్వైతం ఉందంటే ద్వైతం అంతా ఇదే చెప్తా ఉంది. విశిష్టాద్వైతం అంతా అంతే, శుద్ధాద్వైతం అంతా అంతే, భావాద్వైతం అంతా అంతే. ఇవన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి అట్లా. మరి ఎందుకంటే వాళ్ళు శాస్త్రాలు చదివారు కదా, చదివారు. అదే తమాషా. శ్వేతకేతో ఆత్మా తత్వమసి, చాందోగ్యోపనిషత్తుకు వచ్చి ఆత్మా తత్వమసి. తమాష చూడండి. అయ్యా తత్ త్వం అసి, ఇదే ఆత్మ, నీవు అది అయ్యున్నావు అని శాస్త్రం చెప్తా ఉంటే సంస్కృత భాషలో ఒక తమాషా ఉంది. దాన్ని ఎట్లా కావాలంటే అట్లా తిప్పచ్చు మనం. అది ప్లాస్టిక్, అది ఎట్లయినా మోల్డ్ చేసుకుంటూ పోవచ్చు మనం. సంస్కృత భాషలో ఉండే అదొక వైభవం. మధ్వాచార్యుల వారు లాగారు, ఆత్మా తత్వమసి, అటు దీర్ఘం ఉంది, ఆత్మ అతత్వమసి. చూడండి తమాష. అతత్వమసి, తత్వమసి అంటే త్వం నీవు, తత్ అది అయ్యున్నావు. త్వం నీవు అది కాదు, అది కానివాడివై అయ్యున్నావు. ఇది ఎక్కడ భాష్యం అండి? పదాన్ని బట్టి చూస్తే కరెక్టే, మళ్ళీ వ్యాకరణయుక్తంగా చూస్తే. కాబట్టి నువ్వు అది కాదు, నువ్వు వేరే, అది వేరే. తత్ అంటే బ్రహ్మం, భగవంతుడు. ఆయన వేరే, నువ్వు వేరే అని నిర్ణయం చేశాడు. అదే తత్వమసి వాక్యార్థానికి ద్వైత భాష్యం. నేను అడుగుతున్న ఒక్క మాట, ఆ మాట చెప్పడానికి శాస్త్రం ఎందుకు? జస్ట్ కామన్ సెన్స్. దాన్ని ఎట్లా ఖండించాలనేది వేరే ఉందనుకోండి, ఖండన మండలంలో అవి అవసరం లేదు మనకు, సాధన పంచకం కనుక అది వేరే సబ్జెక్ట్. అది వచ్చినప్పుడు చెప్తాం. సామాన్యంగా నేను మీతో ఒక విషయం, కామన్ సెన్స్. భగవంతుడు వేరు, నువ్వు వేరు, ఆయన వేరు, ఈయన వేరు అని చెప్పడానికి శాస్త్రం ఎందుకు? మనకు తెలియదా? మీరు వేరు, నేను వేరు అని తెలియదా? నేను వేరు, ఈ మైక్ వేరని నాకు తెలియదా? నేను వేరు, గాడిద వేరని నాకు తెలియదా? కుక్క వేరని నాకు తెలియదా? చెప్పండి. ఇప్పుడు మనం ఎందుకు భగవంతుడికి దండం పెట్టేది? ఆయనే నేనైతే నేను దండం అట్లెందుకు పెట్టడం? ఇట్లా పెట్టుకుంటే పోలే? అది నాకు తెలియదా? చెప్పండి. భగవంతుడు వేరు, నువ్వు వేరు అని చెప్పడానికి శాస్త్రం కావాలండి. భగవంతుడు ఆ లోకంలో ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉండావు, ఇక్కడి నుంచి పోయి ఆయన కలుసుకో అని చెప్పడానికి శాస్త్రం కావాలా? మనకు తెలియదా? అది భిన్నత్వాన్ని ప్రతిపాదించడానికి శాస్త్రం ఎందుకు? భిన్నత్వంలో ఏకత్వం ఎట్లుందో దాన్ని ప్రతిపాదించడానికి శాస్త్రం కావాలి. క్లియర్?
మధుసూదన సరస్వతి ఉండే రోజుల్లో ఆయన మహాజ్ఞాని, 14వ శతాబ్దంలో ఉన్నారు, శృంగేరి పీఠాధిపతిగా. అద్వైత సిద్ధి అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. ఆయన్ని ఒకడు పట్టుకున్నాడు అట్లాగే. ఆయన ఎక్కడ దొరికితే చాలు దేవుడు వేరు నేను వేరు, దేవుడు వేరు నేను వేరని ఇస్కాన్ వాళ్ళలాగా. ఇక ఏం చేయాలనో అర్థం కాక ఆయనకి ఏం చేస్తాం, వాడికి నాలెడ్జ్ లేకపోయా. ఏం చెప్తే అర్థమవుతుంది. శాస్త్రానికి కూడాను అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి లేనివాడు చెప్పినా అర్థం కాదు. ఏదో ఒక బురకా వేసుకొని తిరుగుతున్నాడు, తాను ఒక గురువు అని పేరు ప్రఖ్యాతులు కావాలి కనుక ఇదో కర్మ. ఏం చేయాలి వాడిని? ఆయన అన్నాడు, సరే పోవాయా అన్నాడు. ఆయన ఎక్కడ కనపడితే అక్కడ నదికి పోయి స్నానం చేస్తుంటే వీడు పోయి బ్రహ్మం వేరు నేను వేరు అంటాడు. ఇది చూడలేక ఒకసారి వీడికి ఏదో టీచ్ చేస్తే బాగుంటుందని మధుసూదన సరస్వతి స్నానానికి పోతూ ఉన్నాడు. ఆ వైపు ఒక చాకలి ఉతుకుతూ ఉన్నాడు. వీడు సమయానికి ఎక్కడో చూచాడు ఆయన్ని. ఆయన చూడగానే వచ్చాడు, బ్రహ్మం వేరు నువ్వు వేరు నువ్వెట్లా. ఆయన సరే ఇట్లా ఏం కావాలి నీకు? జీవుడు వేరు బ్రహ్మం వేరు. సరే అట్లా ఉండు అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు బ్రహ్మం కాదు, నేను బ్రహ్మం కాదు, భగవంతుడు వేరే మనం వేరే అంటూ మొదలుపెట్టాడు. వెంటనే మధుసూదన సరస్వతి చూసి కొద్దిసేపు ఉండు నువ్వని, రేయ్ సుబ్బా ఇట్లా రా అన్నాడు. ఏమండి ఆ చాకలవాడిని. వాడు ఇట్లా వచ్చాడు దగ్గరికి. ఏంటండి అయ్యగారండి అంటూ వచ్చాడు వాడు. ఎందుకంటే వీళ్ళ బట్టలు ఉతికేవాడే. వచ్చిన తర్వాత వాడు ఏం లేదురా, రే సుబ్బా నువ్వు దేవుడురా అన్నాడు. మధుసూదన సరస్వతి నువ్వు దేవుడురా. వెంటనే వాడు అయ్యయ్యా అయ్యయ్యా నేను సుబ్బన్నయ్యా, నేను దేవుడు కాదయ్యా, దేవుడు వేరయ్యా నేను వేరు కాదా, నేను సుబ్బన్నయ్యా అన్నాడు. వెంటనే మధుసూదన సరస్వతి ఈ మాట మా చాకరోడికి తెలుసు కదా, నువ్వెందుకు శాస్త్రం చదవడం? కాదు వీడికి మా వాడికి తెలిసే, మా సుబ్బడికి తెలిసే ఈ విషయం. ఇది తెలియడానికి నువ్వు కావాలటయ్యా బాబు చేయాలి. వాడికి ఆలోచన కదిలింది. కానీ అక్కడ ఐతిహ్యం ఎట్లా ఉందంటే ఆ తర్వాత ఆ ఒక్క మాటతో మారినట్టుగా ఉంది ఆ వ్యక్తి. ఆ తర్వాత వెళ్ళి ఆలోచన చేసి తర్వాత తాను కూడా అద్వైతిగా మారాడు అని. కారణం ఏంటంటే శాస్త్రం చదివినంత మాత్రాన శృతి శిరఃపక్ష సమాశ్రీయతాం, శృతి ఏది నిర్ణయం చేస్తూ ఉందో, శాస్త్రం ఏది నిర్ణయం చేస్తూ ఉందో ఆ నిర్ణయానికి వస్తారని చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకో తెలుసా? నిజమైన ముముక్షు అయితే, వాడు జిజ్ఞాసు అయితే, జ్ఞాతుం ఇచ్చా నేను తెలుసుకోవాలి, మోక్షం జ్ఞాన రూపంలో ఉంది అని గురువును పట్టుకున్న వాడికి అర్థమవుతాయి. కానీ రాగద్వేషాలతో శాస్త్రాలు చదువుతారు. ప్లీజ్, గొప్పవాళ్లే కావచ్చు, రాగద్వేషాలు ఉంటాయి. ఎందుకని? శాస్త్రాన్ని అర్థం చేసుకోక ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. వచ్చిన బాధ అది. వైకుంఠం ఓ చోట ఉంది, ఆయన అక్కడ విష్ణు ఉన్నాడు, కైలాసం ఓ చోట ఉంది, ఆడ శివుడు ఉన్నాడు, నేను ఇక్కడి నుంచి ధ్యానం చేసి ఆడికి పోవాలి అని నిర్ణయానికి వచ్చేసి ఆ తర్వాత శాస్త్రం మీద పోతాడు. వీడి మనసులో ఏముందో అదే కనపడుతుంది శాస్త్రంలో వచ్చిన కర్మది. అందువల్ల శంకరాచార్య స్వామి ఒక్క మాట అన్నారు భాష్యంలో, అద్భుతంగా అన్నారు. అది వీళ్ళకి ఎప్పటికీ వర్తిస్తుంది. అది దృశ్యంతే హి పురుషాః రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రామంతః. బాంబులంటే సెంటెన్స్, బాంబే ఆటం బాంబు అది వాళ్ళ మీద. ఏంటో తెలుసా? దృశ్యంతే హి పురుషాః రాగాది గౌరవాత్, రాగద్వేషాలు వాళ్ళలో నిండిపోయి ఉన్నాయి గనక వాళ్ళు మనుషుల మధ్య భేదాలు చూడడమే కాదు, శాస్త్రంలో భేదాలు చూస్తారు, దేవుళ్ళల్లో కూడా భేదాలు చూస్తారు. అట్లాగే గతంలో మనం వెనక్కిపోయి కనుక చూస్తే కొన్ని వందల సంవత్సరాలకి శివకేశవ భేదాలు, ఇదిగే ఈ రాగద్వేషాల పక్షుడే. అర్థమవుతుందా మీకు? మనుషుల మధ్యనే తేడా చూడొద్దయ్య అని చెప్తుంటే శివుడు వేరు కేశవుడు వేరు, వాళ్ళిద్దరు మాకు అవసరం లేదు పో. అట్లా కనుక వేరైతే మాకు అవసరం లేదు. వాళ్ళు భేదం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఏం చేస్తాం తెలుసా? వాళ్ళకి తొలితే వాళ్ళకి అది పడిపోయి ఉంటుంది, ఇంకా అక్కడి నుంచి పెరగరు. ఇంకా దాన్ని తీసుకొచ్చే సమాజంలో ఇది సమాజానికి పట్టిన దురదృష్టం. అట్ట జ్ఞానం లేని వాళ్ళంతా బోధించడం వల్ల ఒక దశలో సమాజం కూడాను కర్మకాండలో కొట్టుకుపోతుందే కానీ జ్ఞానం వైపు పోయేందుకు అవకాశం లేదు. శంకరాచార్య స్వామి ఆవిర్భవించే సమయానికి మొత్తం కర్మకాండ కొట్టుకుపోతా ఉంది. అందువల్లనే బౌద్ధ మతం అంతగా ఆ రోజుల్లో ప్రాచుర్యాన్ని పొందింది, అంత విశేషమైనటువంటి జనాదరణ వచ్చింది. ఎందుకని? అంత కర్మకాండ ఉంది కనుక. ఒక్కసారి దాన్ని సంస్కరించి అద్వైత జ్ఞానాన్ని దించిన తర్వాత మళ్ళీ సనాతన ధర్మ వైభవం కనిపించింది. ఒక శంకరాచార్య స్వామి కనుక ఆ టైంలో రాకుండా పోయి ఉంటే ఏమైపోయి ఉండేదో. కానీ ఇంత జరిగినా కూడాను ఆ తర్వాత కూడా దానికి భిన్నంగా వ్యాఖ్యానాలు రాసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఉన్నారు కనుక లోకం అట్లాగే ఉంటుంది. అర్థమవుతుంది? మనకేం కావాలనో ముళ్ళుండాయనుకోండి అట్లా తిరిగిపోవాలి, పళ్ళుండాయనుకోండి ఏరుకోవాలి, అంతే, ఇంకేం లేదు. మనం చూసుకోవాలి. అది ఎవరి దగ్గర ఏముంది,
వేషాలు కాదు జ్ఞానం. జ్ఞానం సార్ వేషాలు వేసుకొని తిరగడం కాదు, జ్ఞానం ప్రధానం. నేను జగద్గురువుని ఊరేగితే లాభం లేదు, జ్ఞానం కలిగి ఉండాలి. కనుక ఇవన్నీ శాస్త్రంలో నువ్వు ఎంత శాస్త్రం చదివినా చివరికి వచ్చే నిర్ణయం మాత్రం శృతి శిరః పక్షః సమాశ్రియతాం. అద్వైతం అనేటువంటి నిర్ణయానికి వస్తేనే అది శృతి నిర్ణయం చేసేది, అది ఉపనిషత్తుల యొక్క ఏకవాక్యత అక్కడికి రావాలి. దీనికి చక్కటి తర్కం జరగాలి. మరి వాళ్ళు కూడా తర్కం చేశారు కదండి, చేశారు. అదే 3వ పాయింట్, దుస్తర్కాత్ సువిరమ్యతాం. ఇదే తర్కంలో చాలా ఉన్నాయి, ఇది దుస్తర్కం. ఇది వాళ్ళు చేసిందంతా దుస్తర్కం. ఇప్పుడు లేకపోతే ఆత్మ తత్వమసి అతత్వమసి అని అనడం ఎంత విచిత్రమైన తర్కం చెప్పండి ఇది. నేను దీంట్లో ద్వేషం కూడా కాదు, యథార్థం చెప్తాను. ఇప్పుడు నేను ఓపెన్గా ఎందుకు చెప్తున్నాను తెలుసా, మధ్వాచార్యులు వారని ఆయన అలా రాశాడు, అది వేరే విషయం. మధ్వపీఠంలో ఈరోజు ఉండేటువంటి ఆచార్యుల్లో మధ్వపీఠాలు చాలా ఉన్నాయి, వాటన్నిటిలో అగ్రగణ్యులుగా చెప్పాల్సింది స్వామి విశ్వేశతీర్థుల వారు. ఈరోజు ఉండే వాళ్ళల్లో ఆయన ఉడిపి మఠాధీశుడు, చక్కటి జ్ఞానం కలిగినటువంటి వారు, శాస్త్రం తెలిసినటువంటి వారు. బెంగళూరులో ఓ సభలో ఏమన్నారో తెలుసా, ఆయన గిరిదారిలో వచ్చి ఉంటుంది, మీరు చదివే ఉంటారు. కొన్ని వేలాది మంది జనం ముందు నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్లో స్వామీజీ యజ్ఞం జరుగుతున్న సమయంలో ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చి ఒక మాట అన్నారు. సుందర చైతన్యానంద స్వామి ఈయన పక్కా అద్వైతి, ఈయనకు ద్వైతమే గిట్టదు. నేను పక్క ద్వైతి, నాకు అద్వైతమే గిట్టదు. చూడండి తమాషా, అందరూ విన్నారు. సరేనా? కానీ మా ఇద్దరి మధ్య ఉండే ప్రేమ ప్రపంచంలో ఇంకొకరి మధ్య ఉంటుందని నేను అనుకోను అని అన్నాడు. వేలాది మంది క్లాప్స్. ఎందుకనంటే ఆయన మార్గం అది, మన మార్గం ఇది. ఇంత మాత్రం చేత ద్వేషాలు ఉండాల్సిన అవసరం లేదు. సరేనా? ఇప్పుడు మొన్న జనవరి 6వ తారీఖున స్వామీజీ రచించినటువంటి చైతన్య భారతాన్ని ఆయన వచ్చి విడుదల చేశాడు హైదరాబాద్ ఆశ్రమంలో. నేను పిలిచాను ఆయన ద్వైతం ఉండనండి, ఏమైంది అది ఇక్కడ. ఇప్పుడు ద్వేషాలు ఉండాల్సిన అవసరం లేదు. శంకరాచార్యుల వారిని కూడా నిందించడం మొదలు పెడితే ఇంకా ఎక్కడికి పోతారో వాళ్ళు. నేను అనుకుంటున్నా అంతకు మించిన రవరవ నరకాలు ఇంకేం ఉండవు అనుకుంటున్నా. వాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్యుల వారిని ఏమి లేని రవరవ నరకాల్లో పడిపోవాలంటే ఏం చేయని అవసరం లే, శంకరాచార్యులను విమర్శిస్తే చాలు, అంతే. ఇంకేం శంకరాచార్యులు అంటే నేను చెప్పేది ఆది శంకరాచార్యులు, నాకు మరొకటి తెలియదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నా దృష్టిలో శంకర అంటే ఆది శంకర. అందువల్ల ఆయన గ్రంథాలకి నేను చాలా వాటికి వ్యాఖ్యానాలు రాశాను, నాకు భగవంతుడు జ్ఞానం ఇచ్చినంత వరకు. అర్థమవుతా ఉంది? కాబట్టి దుస్తర్కాత్ సువిరమ్యతాం. చెడు సార్ తర్కం. ఇప్పుడు ఇది తర్కం కాదేంటి, ఇప్పుడు మనం చేసేదంతా తర్కమే. తత్వశాస్త్రంలో తర్కశాస్త్రం ఒక భాగం, లాజిక్ అనేది. తర్కం లేకపోతే తత్వం అర్థం కాదు. కానీ తర్కం ఎట్లా ఉండాలనేది తర్కించేవాడికి తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్. తర్కం కోసం కాదు తర్కం తత్వం కోసం. కూరలో ఉప్పు ఎంత ఉండాలని అంత ఉండాలి, కళ్ళల్లో కాటుకు ఎంత ఉండాలని అంత ఉండాలి. కాటుకకు బాగుంటుందని చెప్పేసి ఇంత పెట్టాడనుకోండి, తర్వాత ఎట్లా ఉంటుందో. ఉప్పు రుచి అని ఇంత వేశారనుకోండి, ఎట్లా ఉంటుందో. కాబట్టి కూరలో ఉప్పు ఎంత ఉండాలనో, కళ్ళలో కాటుకు ఎంత ఉండాలనో, తర్కం అంత ఉండాలి. ఈ తర్కం కూడాను శాస్త్రామోదమైనటువంటి తర్కం ఉండాలి. అలా కాకపోతే అది దుస్తర్కం. దీన్ని జల్పము, వితండము అవన్నీ వేరే సబ్జెక్ట్స్ అనుకునే తర్కంలో ఉన్నాయి. ఇవంతా చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది తర్కం నేర్చుకుంటారు, చూచారా? ఈ తర్కం నేర్చుకునేటువంటి వాళ్ళతో వచ్చిన పెద్ద బాధ ఏంటంటే ఒక దశలో తత్వాన్ని వదిలిపెట్టి తర్కాన్ని పట్టుకుంటారు. అందువల్ల తర్కం చదువుకుంటారు చూడండి, వాళ్ళు వస్తేనే కొందరు తప్పించుకొని పోతుంటారు. అట్లా ఓరి నాయన ఈ తర్కం వాడు వస్తున్నాడని మీరు మామూలుగా కూడా ఉంటారు. అది అవసరం లేదు, శాస్త్రం అవసరం లేదు. ఎవడైనా ఊరికే ప్రతిదాన్ని తర్కిస్తుంటాడు అనుకోండి, మీరు హోటల్లో కూర్చుంటే వాడు వస్తే మీరు లేచిపోతారు. మీకు తెలుసు అది ఎందుకో తెలుసా? వాడితో బళ్ళేవు నాయన, వాడు ఇంకెన్ని మాట్లాడతాడు, వాడికి అంత తర్కమేను. ఒక తర్క పండితుడి దగ్గర ఒక విద్యార్థి ఉన్నాడు. ఇది మనకు ఐతిహ్యం శాస్త్రంలో. ఈ పిల్లవాడు ఒకరోజు గురుపత్ని పిలిచేవాడిని, అబ్బాయి ఇట్రారా, మీ గురువు గారు అభ్యంగన స్నానం చేయాలంటున్నారు, తైల అభ్యంగన స్నానం, నువ్వు వెళ్ళి తైలం తీసుకొని రారా అన్నది వాడిని. నువ్వుల నూనె గురుపత్ని తప్పక తెచ్చేదను అని వాడు తీసుకొని కుర్రాడు జుట్టు వాడు బయలుదేరిపోయాడు. ఎక్కడైతే తైలం గానుగలు, ఆ రోజుల్లో గానుగ తిప్పుతూ ఉంటారు, ఒక ఆవును గట్టి ఒక ఎద్దును గట్టి తిప్పుతూ ఉంటారు.
ఒంటెద్దు గానుగా అంటారు దాన్ని. ఒక ఎద్దును కడతారు, లేకపోతే ఒక ఆవును కట్టి తిప్పుతూ ఉంటారు. వీడు అక్కడికి పోయాడు. పాప ఆ తైలవర్తకుడు అది కూడా ఇదే అంటే వేసవికాలం అర్లీ మార్నింగ్ 6 o'clock వీడు వెళ్ళాడు. ఆయన చూచాడు. ఆయనకు కూడా తెలుసు వీడి కథ. ఓహో, ఈయన పలానా శాస్త్రుడు వారి శిష్యుడు వస్తూ ఉన్నాడు, వీడు తర్కం వాడు, వీడిని తొందరగా పంపిస్తే బాగుంటుంది అని ఆయన పాపం కొద్ది జాగ్రత్త పడుతున్నాడు. ఈ లోపల వీడు, ఏమండి మా గురువు గారు అభ్యంగన స్నానం చేయాలట, తైల అభ్యంగన స్నానం మా గురుపత్ని చెప్పింది, ఇదిగోనండి డబ్బు తెచ్చాను, ఇస్తారా, మంచిదిగా ఇవ్వండి అని. పాప ఆయన అన్నాడు, నాయన కొద్దిసేపు అట్లా కూర్చో, ఎందుకంటే ఇప్పుడే తీస్తున్నాను కదా, మంచి తైలం తాజాగా వస్తుంది, మీ గురువు గారు అంటే నాకు కూడా చాలా గౌరవము, ఆయనకి ఇస్తాను నాయన కూర్చో అంటే, చాలా సంతోషం అండి, మా గురువు గారు చాలా పెద్దవారు అంతే, అట్లాగే కూర్చో అని వాడిని కూర్చొని పెట్టి ఏ తిప్పుతున్నాడు, అయిపోవస్తుంది. మనమైతే ఏం చేస్తాం చెప్పండి, కూర్చొని ఉంటాం అక్కడ, ఏదో భగవన్నామం చేసుకుంటాం, లేదా అక్కడ కూర్చొని ఉంటాం, ఏదో ఆలోచించుకుంటుంటాం. ఆయన ఇచ్చిన తర్వాత తీసుకొని పోతాం. వాడు తర్కం చదువుకున్నాడు కదా, కొద్దిసేపు అలా చూసి లేచి, ఏమండి వర్తకుల వారు, ఆయన ఒరే నాయన వీడు లేచాడని. ఏమయ్యా బాబు, ఏంటి విషయం అని. చూడండి నాకు ఒక సందేహం వస్తుంది. తైలం కొనుక్కునే దగ్గర సందేహం ఎందుకండి వాడికి, వాడు తర్కం చదువుకున్నాడు కదా, అది వచ్చిన బాధ. ఏమిటి నాయన, చూడండి మీ గానుక్కి ఆవును కట్టున్నారు. అవును కట్టాం, తిప్పాలి కదా, అది తిప్పుతూ ఉన్నది గానుగని. అవును, గానుగ తిరుగుతూ ఉన్నది, తిప్పితే తిరగదా, బాగున్నది. కానీ ఆవు మెడలో గంట ఎందుకు కట్టారు అని మొదలుపెట్టాడు వీడు. ఆవు మెడలో గంట ఉంటుంది కదా, టంగ. ఆయన ఆలోచన చేశాడు, ఒరే వీడికి ఏం చెప్పినా డేంజరే, మళ్ళీ ఏం మాట్లాడతాడో, వీడు తర్కం చదువుకున్నవాడు, మనం తర్కం చదువుకోలేదు, వీడిని తొందరగా వదిలించుకోవాలి, కొంచెం జాగ్రత్తగా చెప్పి తప్పించుకుంటాం, కొందరితో అంతే. అర్థమైంది నాయన, ఏం లేదు, వేసవికాలం కదా, చూడు ఎట్లా ఉందో, 6 o'clock, పైగా డీప్ సబ్జెక్ట్ చెప్తే తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది, అందుకని మధ్య మధ్యలో నవ్వించేది. కాబట్టి చల్లగా గాలులు వీస్తూ ఉంటే అర్లీ మార్నింగ్ నిద్ర, అందుకని నేను ఇక్కడ కూర్చొని ఉంటే అందులో గానుగ తిరుగుతూ ఉంది, అది తిరుగుతూ ఉంది, గాలులు వీస్తూ ఉంటాయి. ఎర్లీ మార్నింగు నాకు నిద్ర వస్తే ఒకవేళ నేను నిద్రపోతానేమో, సరేనా. అప్పుడు గానుగ తిరగలేదనుకోండి, ఆవు నడవక, నేను కనుక మేలుకొని ఉంటే ఇట్లా అంటాను దాన్ని, ఇలా అంటాను. అట్లా కాకుండా నేను నిద్రపోయాను అనుకోండి, ఆ గానుగ తిరగడం లేదు, ఎందుకని ఆవు లాగదనుకోండి, అప్పుడు అది తిరగదు కనుక గంట వినపడదు. అప్పుడు మా ఆవిడ లోపల ఉప్మా చేస్తుంటుంది, ఆవిడ వచ్చేసి ఏమండి ఏమండి అని నన్ను లేపుతుంది, ఎందుకంటే గంట వినపడదు కనుక ఆవికి. ఓహో, గంట వినపడలేదు కనుక ఆవు కదలడం లేదు, ఆవు కదలడం లేదు కనుక ఇది తిరగడం లేదు, ఇది తిరగడం లేదు కనుక ఆయన నిద్రపోయి. ఇదో కరెక్షన్, ఈయన కూడా పర్వాలేదు, మంచి తర్కమే. అప్పుడు వాడను, ఓహో అందుచేత మీరు ఆవు మెడలో గంట కట్టితిరి. అవును నాయన, సంతోషము సంతోషము అని అడుగు. ఇంక కొద్ది 5 నిమిషాలు అయిపోతుంది, ఆయన తిప్పుతూ నడుస్తున్నారు. ఈయన మళ్ళీ లేచి వచ్చాడు. ఏమండి వర్తకుల వారు, ఏనాయన మళ్ళీ లేచారు. ఇంకొక చిన్న సందేహం ఏమిటని, మీరు ఆవు మెడలో గంట కట్టారు, మీరు నిద్రపోతే ఆవు తిరగకుండా ఉంటే దాని గంట వినపడదు కనుక శబ్దం మీ ఆవిడ గుర్తుపట్టి వచ్చి మిమ్మల్ని లేపుతుంది అనేటువంటి మీ యొక్క వ్యాఖ్యానం నాకు చాలా ముదావహం. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కర్మ. కానీ ఆవుకు ఒక లక్షణం ఉంది కదా అంటాడు వీడు. మీరు ఎక్కడైనా చూచారు లేదో, ఆవు అట్లా నిలబడి ఇట్లా తల అంటుంటుంది కదా, వాడు చూడండి. కాబట్టి ఆవు నిలబడి తల ఇట్లా ఇట్లా అంటుంటుంది. అలా అంటూ ఉన్నప్పుడు గంట ఆటోమేటిక్గా మోగుతూ ఉంటుంది. కానీ మీరేమో నిద్రపోతుంటారు, ఆవు తిరగకుండా ఇట్లా అట్లా అంటూ ఉంటే, గంట కొడుతూ ఉన్నట్టుగా వినపడుతూ ఉంటే గానుగ తిరుగుతూ ఉందని మీ ఆవిడ అభిప్రాయపడితే, ఆవిడ వచ్చి మిమ్మల్ని లేపకపోవడం వల్ల గానుగ తిరగకపోవడం వల్ల తైలం రాకపోతే, ఆయన అన్నాడు, నాయన తయారైపోయిందిరా నువ్వు పో. ఎందుకంటే ఒక్కసారి కట్టిన తరువాత ఆవు తిరుగుతుందే కానీ ఆగి తల ఇట్లని గంటను కొట్టి యజమానిని మోసం చేయాలి అని నీకున్నంత జ్ఞానం నా ఆవుకు లేదు నాయన. ఎందుకో తెలుసా, నా ఆవు మీ గురువు దగ్గర తర్కం నేర్చుకోలేదు.
నువ్వు నేర్చుకున్నావు కానీ ఓ పర్వాలేదు ఇవ్వండి అని తీసుకొని వచ్చాడు. ఆయన తైలాభ్యంగన స్నానం అంతా కూడా చేసి, నాయన నూనె బాగుంది, ఎవరమ్మా ఈ తైలం తెచ్చింది? గురుదేవా నేనే. కూర్చొని ఆయన చెప్తాను. చాలా చక్కటి నాయన, చూడు ఇప్పుడు తైలం అంటే స్నేహం అని అర్థం. తైలానికి స్నేహం అనే పేరు కూడా ఉంది, అందుకని తైలం రాసుకోవడం స్నేహక్రియ అంటారు. స్నేహం తైలం. ఆయన ఆనందం ఎక్కువైపోయి గురువు గారు, ఎందుకంటే నువ్వు తైలం తేవడం వల్ల ఆ స్నేహక్రియ నేను రాసుకొని నేను స్నానం చేసి నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, ఫ్రెష్గా ఉన్నాను నాయన. ఓకే, కాబట్టి స్నేహం అనేది చాలా గొప్పదని మొదలుపెట్టి, నాయన స్నేహాన్ని గురించి ఒక చిన్న ఉపమానం చెప్తాను నీకు. వీడికే ఎందుకు చెప్తున్నానంటే, అక్కడికి పోతే వర్తకుడికి వీడి ప్రాబ్లం, తర్కం ఎక్కువైతే వాడు గురువుకు కూడా ప్రాబ్లం అయిపోతాడు. వచ్చిన బాధ అది. నాయన స్నేహం అంటే ఎట్లా ఉండాలంటే, ఆయన గురువు ఒక అరణ్యంలో ఒక తమలపాకు ఉండేది నాయన. ఆయనకి చూడండి ఏమి దొరికాను. ఓ తమలపాకు ఉండేది, ఆ పక్కనే ఒక మట్టి గడ్డ ఒకటి ఉండేది నాయన. ఈ రెండు చాలా స్నేహంగా ఉండేటి, ఇంతకన్నా దొరకలేదు ఆయనకి. గురువులు తమాషా. అప్పుడు వీటి మధ్యలో స్నేహం ఎట్లా ఉండేదంటే నాయన, ఓ పెద్ద గాలి వచ్చిందనుకో, ఈ తమలపాకు ఎగిరిపోతుంది కదా, అందుకని ఈ మట్టి గడ్డ వెళ్ళి దాని మీద ఇలా కూర్చునేది నాయన, అది వెళ్లకుండా. సరేనా? అదే కనుక వర్షం వస్తే ఈ మట్టిగడ్డ కరిగిపోతుంది కనుక ఈ తమలపాకు వెళ్ళి దాని మీద కరగకుండా ఉండేది నాయన. వర్షం వస్తే ఇది వెళ్ళి దాని మీద ఉండేది నాయన, గాలి వస్తే అది వచ్చి దీని మీద ఉండేది నాయన. ఈ విధంగా రెండు కలిసి ఉన్నాయి నాయన అని వాడుండా. గురుదేవా గాలివాన వస్తే ఎట్లా? నువ్వెక్కడుంటే ఆడ గాలివాన, ఇంకేంది? వాడున్నాడంటే గాలివాన అని అర్థం. కాబట్టి తర్కం అవసరం, కానీ తర్కమంతా విని శాస్త్రం అంతా విని కైలాసం అక్కడది, వైకుంఠం ఇక్కడది, ఫినిష్ అర్థమవుతుంది. ఉంటే అడుగడుగున వైకుంఠం, అడుగడుగున కైలాసం సార్. ఎందుకని? అనంత పరమేశ్వరుడు సర్వం కల్విదం బ్రహ్మ. అణువణువున్న కోవెల తలుపే అనుక్షణము నీ వలపే. అణువణువున్న కోవెల తలుపే అనుక్షణము నీ వలపే. అణువణువున్న కోవెల తలుపే అనుక్షణము నీ వలపే. నిమిదేనా రాగము, నీ మాటకెన్నా తాళము. నీ మీదేనా రాగము, నీ మాటకే నా తాళము. నా కవితే కోవెల, నా పూజకు తరలిరా కృష్ణ. నా కవితే కోవెల, వచ్చే దారిని తెలిపితేనా ఎదను అడుగుకు పరచెదా. వచ్చే దారిని తెలిపితేనా ఎదను అడుగుకు పరచెదా. నా కవితే కోవెల, నా పూజకు తరలిరా కృష్ణ. నా కవితే కోవెల. అణువణువున కోవెల తలుపే. ఏది భగవంతుడి ఆలయం, ఎక్కడ కానిదేంటి? ప్రతిదీ వైకుంఠమే, అన్ని వైకుంఠ వాక్యుళ్ళే. ఎప్పుడు జ్ఞానం కలిగితే, దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్. దృష్టి గనక జ్ఞానమయమైందే సృష్టి అంతా బ్రహ్మమయమే. ఇదే శాస్త్రం. కాబట్టి దుస్తర్కాత్ సువిరమ్యతాం. ఇటువంటి దుస్తర్కం, జల్పం, వితండం, వీటి నుంచి బయటపడాలి. అప్పుడే శాస్త్రం అర్థమవుతుంది. మరి ఎట్లాగండి తర్కం లేకపోతే? శృతిమతస్తర్కోనుసంధీయతాం. శృతిమత తర్క అనుసంధీయతాం. కాబట్టి శృతి, వేదం అర్థం చేసుకోవడానికి ఏ విధమైనటువంటి తర్కం అవసరమో ఆ తర్కాన్ని వినియోగించుకుంటూ పోవాలి. అట్లా గనక వినియోగించుకొని వాక్యార్థశ్చ విచార్యతాం, ఆ తత్వమసి మొదలైనటువంటి వాక్యాలను కనుక విచారం చేస్తే బ్రహ్మైవాస్మి ఇతి విభావ్యతాం. అది బ్రహ్మ ఏవ అహం, బ్రహ్మైవాస్మి, బ్రహ్మ ఏవ అహం అస్మి ఇతి విభావ్యతాం, విశేషేణ భావ్యతాం. చక్కగా భావన చేయాలి. ఏమిటి? నేనే బ్రహ్మము. అది
నేనే బ్రహ్మము, నేనే బ్రహ్మము. నాలో ఏ చైతన్యం అయితే ఉందో, ఏ చైతన్యం ఉండడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కదులుతూ ఉన్నవో, ఏ చైతన్యం లేకపోతే మరుక్షణం ఇది శవంగా మారిపోతుందో, ఆ చైతన్యమే నేను కానీ ఈ దేహం మాత్రం నేను కాను. కనుక బ్రహ్మైవాస్మీతి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మీతి మంత్రోయం సర్వశోకం వినాశయేత్ అని ఉపనిషత్. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము అని అయం మంత్ర, ఈ మంత్రం ఏదైతే ఉందో అహం బ్రహ్మాస్మి ఇది మంత్రం సర్వశోకం వినాశయేత్, దానివల్ల సమస్త దుఃఖాలు సమసిపోతాయి. కాబట్టి జీవ దుఃఖం ఏదైతే ఉందో, నేను జీవుణ్ణి, నేను పరిమితమైనటువంటి వాడిని, నేను దేహము, నేను పుట్టాను, నేను చస్తున్నాను, నాకు మనోబాధలు ఉన్నాయి, ఇవన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి సర్వశోకం వినాశయేత్, సమస్తమైనటువంటి దుఃఖాలు సమసిపోయేటువంటి అవకాశం ఉంది కనుక అహం బ్రహ్మాస్మి. ఇది జీవ బ్రహ్మైక్యం. దీన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోండి. జీవ బ్రహ్మైక్యం అంటే జీవుడు బ్రహ్మంలో కలవడం అని చెప్తున్నారు. జీవ బ్రహ్మైక్యం. అందువల్ల వెంటనే వీడు రెడీ అయిపోతాడు, నేను జీవుని గనక బ్రహ్మం అక్కడ ఉన్నాడు కనుక ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కలవడం అని. మొన్ననే మీకు అర్థమైపోయింది, ఏది ఎవరితో కలిసినా ఆ తర్వాత విడిపోవడమేనని అర్థమవుతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి గనక బ్రహ్మంతో కలిస్తే కూడికల తర్వాత తీసివేతలే గనక, కలిసేది ఏదైనా విడిపోయేదే గనక. జీవుడు గనక బ్రహ్మంతో కలిసేటట్లయితే ఎట్లా కలుస్తాడు? బ్రహ్మం అయినా ఈయన వెళ్ళి ఆయనతో పాలల్లో గనక పంచదార కలిసినట్టుగా కాదు సార్, నువ్వే బ్రహ్మం. జీవ బ్రహ్మైక్యం అంటే ఏంటంటే జీవుడు వెళ్ళి బ్రహ్మంలో కలవడం కాదు, నువ్వే బ్రహ్మం. కానీ జీవుడు అని అనుకుంటూ ఉన్నావు అజ్ఞానం చేత. జ్ఞానం కలిగితే నేనే బ్రహ్మం అని అనుకుంటావు, ఇంతే. సోయం దేవదత్త, అయం దేవదత్త సహ, ఈ దేవదత్తుడే ఆ పరమేశ్వరుడు, దేవుడు, అంతే, ఇంకేం లేదు. ఆ జ్ఞానం కలగాలి. కనుక జీవ బ్రహ్మైక్యం అంటే కూడా ఇలా చెప్తూ ఉన్నారు, జీవుడు వెళ్ళి బ్రహ్మంలో కలిసిపోతాడు. నేను ఎప్పుడు కలిసిపోతాను? ఎట్లా కలిసిపోతావు? ఆయనలో నువ్వే ఆయన, కలిసేది లేదు. కలిస్తే మళ్ళీ విడిపోవడమే. బ్రహ్మైవాస్మి ఇతి విభావ్యతాం, నేనే బ్రహ్మము అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి, చక్కగా భావించాలి. అహరహ గర్వ పరిత్యజ్యతాం. అదే చూడండి, అహరహ, అహహ అహహ అహరహ అంటే రోజు ప్రతిరోజు 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 ఏం చేయాలో తెలుసా? గర్వ పరిత్యజ్యతాం. అది గర్వం ఏదైతే ఉందో, ఎందుకు వస్తుంది గర్వం చెప్పండి? మనం కానిది మనదనుకోవడంలోనే గర్వం స్టార్ట్ అవుద్ది. అహం ఆత్మ, అహం బ్రహ్మ, బ్రహ్మోహం, నేను బ్రహ్మము అనేటువంటి భావనలో గర్వం కదిలే అవకాశమే లేదు. గర్వం వచ్చింది అంటే ఆత్మజ్ఞానం లేనివాడికి వస్తుంది, అనాత్మజ్ఞానం. అది ఎందుకో తెలుసా? దేన్ని చూసి గర్వపడాలి చెప్పండి? దేన్ని చూసి? అంత దేహంతో ముడిపడింది. ధన గర్వం, నాకు ధనం ఉంది ఆయనకి లేదు. చూడండి తమాషా, ధనం ఆత్మ. కాబట్టి నేను అందంగా ఉన్నాను, ఆయన అందంగా లేడు. ఇది రూపగర్వం, రూపాభిమానం, ఇదే అభిమానం. కాబట్టి కులాభిమానం, ఆయన కులం నా కులం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కులం? ఈ దేహం ఎవరికైతే పుట్టిందో వాళ్ళకి సంబంధించిన కులం. కాబట్టి నేను ఈ దేహం అనుకుంటే నేను పలాని కులానికి సంబంధించిన వాడిని. అందువల్ల రాత్రి మనం జిపాన్ చూచారా, మతములు ఎన్నైనా పాటలో కులము కాదు అనుకూలం, మతం కాదు సమ్మతం. అర్థమవుతుంది? కనుక నేను దేహం అనుకున్నప్పుడే ఇవన్నీ కదులుతున్నాయి. రూపాభిమానం, ధనాభిమానం, ఈ గర్వాలన్నీ కూడా. కొందరిలో ఇవేవి లేకపోయినా నాకు గర్వమే లేదు అనే గర్వం ఉంటుంది. ఇది అసలు పోదు. ఇంకా మాకురు ధన జన యౌవన గర్వం, మాకురు ధన జన యౌవన గర్వం, హరతి నిమేషాత్ కాలః సర్వం. మాకురు ధన జన యౌవన గర్వం, హరతి నిమేషాత్ కాలః సర్వం. మాయామయమిదం అఖిలం హిత్వా మాయామయమిదం అఖిలం హిత్వా, మాయామయమిదం అఖిలం హిత్వా. బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మాకు మీ యజ్ఞానికి 2 రోజుల ముందు కంక్లూడ్ అయింది. 8 రోజుల పాటు భజ గోవిందం మీద ఉపన్యాసాలు 10వ తారీఖుని నేను మీకు బయలుదేరొచ్చాను. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కలహ సర్వం. మా కురు మా ఎప్పుడు ఈ పని చేయదు. ఏంటి? ధన జన యవ్వన గర్వం. నాకు ధనం ఉంది, నాకు జనం ఉండారు, నేను మంచి యవ్వనంలో ఉన్నాను, ఇటువంటి గర్వం మా కురు ఎప్పుడు చేయొద్దు. ఎందుకో తెలుసా? హరతి నిమేషాత్ కాలహ సర్వం. ఒక్క నిమిషంలో కాలం సమస్తాన్ని హరించుకుపోద్దు. ఒక్క నిమిషం. అందరూ ఉంటారు క్షణం. అర్థమైందే? పోనీ 100 సంవత్సరాలు ఉంటామంటే అది వేరే విషయం. ఉందే అవకాశం. దీర్ఘాయుష్మానుభవ. ఎక్కడ శతం దీర్ఘమాయు. శాస్త్రం అన్నది వేదంలో దీర్ఘ జీవితం అంటే ఏంటి అని, నిండు జీవితం. నాయన నిండు 100 ఏళ్ళు అంటుంటారు మన తెలుగులో. ఇదే అది. శతం దీర్ఘమాయు. పూర్ణ ఆయుష్ అంటే ఏమిటంటే శతం, 100 సంవత్సరాలు. కుర్వన్ నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ అని ఉపనిషత్తు అన్నది. నాయన ఈ ప్రపంచంలో సద్భావపూరితమైనటువంటి కర్మల్ని చేస్తూ 100 సంవత్సరాలు జీవించు అన్నది. పెద్దల దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, గురువుల దగ్గరికి మనం వెళితే శతాయుష్మానుభవ అంటారు. నాయన నువ్వు 100 సంవత్సరాలు జీవించు. చూచారు? వేదం చెబుతూ ఉంది శతం దీర్ఘమాయు, 100 సంవత్సరాలు జీవించమని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. పెద్దల దగ్గరికి వెళితే మనల్ని 100 సంవత్సరాలు జీవించమని 100 ఏళ్ళు హాయిగా బ్రతుకునాయన అని ఆశీర్వదిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. వేదం ప్రమాణం, శాస్త్రం, ఉపనిషత్తు, జ్ఞాన భాండాగారం, మహాత్ములు, జ్ఞానం కలిగిన వాళ్ళు. కానీ ఇన్ని జరుగుతూ ఉండిన ఎవడైనా సరే గుండె మీద చెయ్యేసుకొని నేను 100 సంవత్సరాలు బ్రతుకుతానని చెప్పగలడా ఎవడన్నా? మరి దేనికోసం చెప్పండి? ఏం చేస్తాం? ఆశీర్వదించకుండా ఇప్పుడు పెళ్ళికి పోయి శతాయుష్మానుభవం అనకుండా ఏం చేస్తాం? రేపు పోతారని చెప్పమంటారా? ఏం చేస్తాం? మనం చెప్పాలి. మనం చెప్పినంత మాత్రాన కాదు, జరిగిపోతాయి. కళ్ళకళ్ళలాడే కాయాలు ఉంటాయా శతమానాలు. శతాయుష్మానుభవ అనొచ్చు, దేహం బాగుండొచ్చు. కళ్ళకళ్ళలాడే కాయాలు ఉంటాయా శతమానాలు. మిల్ల మిల్ల మెరిసే నయనాలు చూస్తాయా 10 కాలాలు. తళ్ళతళ్ళలాడే రూపాలు కాలే మతాబులు. మనస తెలుసా సొగసుండదు కలకాలము. మనస తెలుసా సొగసుండదు కలకాలము. గాలి ఒక చోట నిలుచునా, గాలి ఒక చోట నిలుచునా. వయసైనా అంతేలే. మనస తెలుసా సొగసుండదు కలకాలము. మనస తెలుసా సొగసుండదు కలకాలము. సాగే బ్రతుకు నావలు చేరాలి జీవన తీరాలు. సాగే బ్రతుకు నావలు చేరాలి జీవన తీరాలు. తప్పవు దూర భారాలు మోయాలి బ్రతికి నన్నాళ్ళు. దారిలో ఎన్నో గండాలు జీవన సుడిగుండాలు. మనస
తెలుసా సొగసుండదు కలకాలము, గాలి ఒక చోట నిలుచునా, గాలి ఒక చోట నిలుచునా, వయసైనా తేలే మనస తెలుసా సొగసుండదు కలకాలము. మన రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి అనుకోకుండా మరణానికి గురైనప్పుడు ఈ పాట రాశాను నేను. నా మనసు కూడా ఒక క్షణం అట్లా ఊగిపోతే, అయ్యయ్యో ఏమిటి మరణం, ఏమిటి ఆకస్మికమైన మరణం, ఇంత ఘోరం ఎందుకు జరిగింది అని ఊరికే మనసు కలతపడతా ఉంటే, నేను ఇన్ని యజ్ఞాలు చేసి నువ్వేంటే నీ కర్మేంటి అని ఆ మనసుకు చెబుతూ రాసినటువంటి పాట ఇది. ఎందుకంటున్నానంటే, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలహ సర్వం. సమస్తాన్ని, ధనం ఉన్నా, జనం ఉన్నా, వయసున్నా, యవ్వనం ఉన్నా, కాలం ఒక్క క్షణంలో హరతి నిమేషాత్ కలహ సర్వం హరతి, సమస్తాన్ని హరించుకుపోతుంది. కాబట్టి మాయామయం ఇదం అఖిలం హిత్వా, ఇదంతా కూడా మాయా, ఇది ఒక నాటకం అని తెలుసుకొని బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. కాబట్టి ఆ బ్రహ్మమేమిటో తెలుసుకొని ఆ బ్రహ్మపదాన్ని పొంది తరించిపో అని భజగోవిందంలో ఆచార్యులు వారు. కనుక బ్రహ్మైవాస్మీతి విభావ్యతాం అహరహ గర్వ పరిత్యజ్యతాం, దేహేహం మతి ఉజ్జతాం. దేహే అహం మతి. చూడండి తమాషా, ఈ దేహమే నేను అనేటువంటి భావన ఏదైతే ఉందో ఇది ఉజ్జతాం, దీన్ని వదిలిపెట్టాలి. ఇక దేహం నేను అనుకున్నాడు అనుకోండి, ఇది అనాత్మ. అనాత్మని అహం మతి ఇది బంధ అజ్ఞానాత్ ప్రాప్త అంతే. కాబట్టి నేను కానిటువంటి దేహాన్ని నేను అనుకోవడం, పాము కానిటువంటి త్రాడుని పాము అనుకోవడం, అది అధ్యాస. ఇక్కడ కూడా దేహం నేను అనేది ఒక మాట, దేహం ఒకటి కాదు. దేహంలో చర్మం ఉంది, రక్తం ఉంది, మాంసం ఉంది, మజ్జ ఉంది, కేశములు ఉన్నాయి. వీటిలో ఏది సార్, ఏది దేహం, ఏది ఒకటి? ఇవన్నీ కలిసినటువంటి పొట్లం దేహం. కాబట్టి నాది అనే దాన్ని నేనుగా భావిస్తున్నా. వచ్చిన బాధ అది. ఇది నా దేహం, ఇది నేను అనుకుంటున్నా. ఇది నేను కాదు, ఇది నాది. ఆ నాది కూడా మంచిది కాదు. ఎందుకని పోయేది నాది ఎట్లా అవుతుంది? రేపు శ్మశానాల్లో కాలిపోయేటువంటి దాన్ని నాది అనుకొని మాత్రం నేను ఏమి సాధిస్తాను ఈ ప్రపంచంలో? కనుక దేహేహం మతి ఉజ్జతాం. కాబట్టి దేహేహం, దేహే, ఈ దేహమే నేను అనేటువంటి భావన ఏదైతే ఉందో దానిని తొలగించుకుంటూ పోవాలి. దేహేహం మతి ఉజ్జతాం అహరహ గర్వ పరిత్యజ్యతాం, దేహేహం మతి ఉజ్జతాం, బుధ జనైర్వాద పరిత్యజ్యతాం. అది పెద్దలు దొరికినప్పుడు బుధ జనై వాద పరిత్యజ్యతాం. ఇప్పుడు మన అదృష్టవశాత్తు దొరకరు, దొరికే ప్రశ్నే లేదు. ఎక్కడో మనకు ఆ సంస్కారం పడితే తప్ప నిజమైనటువంటి గురువులు, శాస్త్ర హృదయం తెలిసిన వాళ్ళు, చక్కగా మనల్ని గైడ్ చేసినటువంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. అంతా ఉత్సవ విగ్రహాలే కనపడుతున్నాయి. అర్థమవుతుంది? ఊరేగుతుంటాయి అంతే. ఉత్సవ విగ్రహం అనేటువంటి పోలిక కూడా మంచిది కాదు. ఎందుకంటే ఉత్సవ విగ్రహం కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే. అది కాదు, ఇదంతా భ్రాంతి. కలవు కల్మష చిత్తానాం పాప ద్రవ్యోపజీవనాం విధిక్రియా విహీనానాం. అది. కాబట్టి కలియుగంలో అజ్ఞానులే జ్ఞానులుగా చలామణవుతూ ఉంటారు. విధిక్రియా విహీనానాం. అసలు ఇది విధి, అది చేయదగింది, ఇది చేయకూడదు, ఈ విధి నిషేధాలు తెలియనటువంటి వాళ్ళు, శాస్త్రం అర్థం కానిటువంటి వాళ్ళు, వీళ్ళే కలియుగంలో నిండిపోయి ఉంటారు. మనమే తస్మాత్ జాగ్రత్త. కాబట్టి సరైనటువంటి గురువు లభ్యం కానంత వరకు శాస్త్రాలనైనా అధ్యయనం చేస్తూ సాధ్యమైనంత వరకు భగవద్భక్తి చేస్తే అది అలౌకిక కర్మ కనుక మనం సాయంత్రం చూస్తాం దాన్ని. దానివల్ల మనకు దయ అనేది వస్తుంది. భగవంతుని యొక్క కృప వల్ల ఓ మంచి సద్గురువు మన జీవితంలో ప్రవేశిస్తాడు. లేకపోతే మనకుండే కన్ఫ్యూజన్ చాలక ఆ వచ్చి చెప్పేవాడు కూడా ఇంకొంత కన్ఫ్యూజన్ కనుక తయారు చేస్తే కన్ఫ్యూజన్ ప్లస్ కన్ఫ్యూజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కన్ఫ్యూజన్, ఇంకేం లేదు. అందువల్ల సాధ్యమైనంత వరకు బుధ జనైహి, అటువంటి బుధజనులు జ్ఞానం కలిగిన వాళ్ళు దొరికారనుకోండి, మళ్ళీ వాళ్ళని పాడు చేసుకోకూడదు. లేక దొరుకుతారు. వాళ్ళ దగ్గరకు పోయి ప్రజ్ఞానం బ్రహ్మ అయితే అజ్ఞానం ఎవరు అన్నాం అనుకోండి, ఆయన నాకు తెలియదు అన్నాడు అనుకోండి, ఫినిష్. ఎందుకని? ఎవడో నిలబెట్టుకునే వాళ్ళకి చెప్తారు కానీ వాళ్ళ జీవితాలు దారబోసి సాధించినటువంటి సత్యాల్ని ఊరికే వీధిలో మార్కెట్లో పడేసినట్టు పడేయలేరు. కనుక మన యొక్క నమ్రత,
మన యొక్క భక్తి, మన యొక్క శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అటు ఉత్తమమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడు గురువు దగ్గర జ్ఞానాన్ని పొందగలడేమో కానీ లేకపోతే పొందేందుకు అవకాశం లేదు కనుక బుధజనై, బుధజనులతో వాదం చేయడం అనేది పరిత్యజ్యతాం. పరితః త్యజ్యతాం, చక్కగా వదిలిపెట్టేసేయాలి దాన్ని. పరిత్యజ్యతాం, వాళ్ళతో వాదంగా చేయాల్సింది. తత్వవాదము అనే పేరు నేను ఎక్కడా వినలేదు. తత్వ విచారము, అది తత్వ విచారం. కాబట్టి వాళ్ళ దగ్గర విద్యా వినయ సంపన్నే అట్లా వెళ్ళాలి. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. కాబట్టి తద్విద్య ప్రణిపాతేన గురువు దగ్గరికి వెళ్ళి అణుకువతో నమ్రతతో నమస్కరించి, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన అనుకూల సమయంలో ప్రశ్నించి, సేవయ గురుదేవునికి సేవ చేస్తూ మనము ఆయన దగ్గర జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు ఉపదేక్షతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానులు వాళ్ళ జ్ఞానాన్ని మనకు అందిస్తారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.